ఎన్ని కోట్ల రూపాయలతో ఎన్నికల్లోకి దిగుతున్నారు? భావజాలం మరొక భావజాలంతో జరిగే సంఘర్షణనే నమ్ముకున్నాం. ఒక సత్యం తప్పనిసరిగా అది విప్లవాత్మకంగా మారాల్సిందే. మీ ఎన్నికల నినాదం ఏమి? భూమి, రాజ్యం, సంపద, జ్ఞానం అన్నీ ఒక 10-15 వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం కులగణన చేస్తున్నారు. ఎవరెంత జనాభానో వారికంత వాటాని డిస్ట్రిబ్యూట్ చేయడమే ప్రజాస్వామ్యంలో ఉన్న అంతర్సూత్రం. వ్యూహాలు వేసుకోవడంలో ఎవరి స్టైల్ ఎట్లా అంచనా ఏమిటని మీరు వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా ఉండొచ్చని? కేసీఆర్ని కాలం విదిలించుకొని కేసీఆర్లో నుంచి మరో రూపంలోకి వచ్చిన వాడే రేవంత్ రెడ్డి. మన రెడ్డి రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే మోడీ ఆశీస్సులు ఉండాలి. మీరు ఊరికొకరిని తయారు చేసేది ఎప్పుడు? ఏర్పాటు చేసుకున్న మా పార్టీతో గ్రామంలో రాజ్యాన్ని ఏలొచ్చు. మా చెల్లెళ్ళని లారీలలో ట్రాక్టర్లలో దోసి పులిహోర ప్యాకెట్లు ఇచ్చి నడి ఎండల కాలుతంటే ఒక్క దొరసానన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో కూర్చుందా? నమస్తే. ప్రస్తుత రాజకీయాలలో 2 అంశాలు చాలా ప్రధానమైనవి. ఒకటి సామాజిక వర్గం, 2 డబ్బులు. ఇవాళ సామాజిక వర్గానికంటే కూడా డబ్బులదే కాస్త పై చేయిగా ఉన్నది. దానికి అదనంగా వ్యూహకర్తలు ఉన్నారా లేదా, వీరి వెనుక ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారా లేదా అనేవి ఈ ప్రాథమికమైన అంశాలు. అతి ఖరీదైన ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో ధర్మ సమాజ్ పార్టీ 17 లోక్సభకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికలు అనేది రేసు, అది మామూలు జనాలు అందుకోలేనిది, అందుకోవడానికి ప్రయత్నిద్దామన్న భయమేసేది. ఈ సందర్భంలో పోటీలో ఉన్న ఒక సిద్ధాంతపరంగా ముందుకెళ్తున్నామని చెప్తున్న ఆ పార్టీ ఈ రాష్ట్ర రాజకీయాలలో ఏ పాత్ర పోషించబోతున్నది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. వారితో సమకాలీన రాజకీయ అంశాలు, వారి పార్టీ సిద్ధాంతము, ఆలోచన, ఆచరణ ఇత్యాది విషయాలు మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే. ఎన్ని కోట్ల రూపాయలతో ఎన్నికల్లోకి దిగుతున్నారు? మాకు డబ్బులతోటి పైసలతోటి ఎలాంటి సంబంధం లేదు. మేము భావజాలంతో బయలుదేరాం. ఒక భావజాలం మరొక భావజాలంతో జరిగే సంఘర్షణనే నమ్ముకున్నాం. అంటే బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, బీజేపీ భావజాలం లేదా, మీకే ఉందా? వారికి భావజాలంతో పాటుగా వారికి ధనబలం ఉంది. ఆ ధనబలాన్ని, భావజాలాన్ని అన్నీ కలిపి ప్రయాణం చేస్తున్నారు. కానీ మా దగ్గర కేవలం భావజాలం మాత్రమే ఉంది. కాబట్టి ఈ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని నమ్ముకొని ఓ కొద్దిపాటి చిన్న పరిమిత ప్రజలు ఇచ్చేటువంటి 10-20 రూపాయలతోటి ఆ వనరులతోటి బయలుదేరాం. ప్రయత్నం చేయకుండా ఉండొద్దని నా ఉద్దేశం కాదు, ఇది సాగుతుందా అని. ఖచ్చితంగా సాగుతుంది. ఎందుకు సాగదు? ఒక సత్యం తప్పనిసరిగా అది విప్లవాత్మకంగా మారాల్సిందే. అంటే ఎప్పుడైనా కూడా ఒక మోనోపోలీ గుత్తాధిపత్య స్వభావాన్ని, గుత్తాధిపత్యాన్ని తప్పకుండా ఒక ధిక్కారం, ఒక ట్రూత్ బయలుదేరుతుంది. బయలుదేరి దాన్ని బద్దలు కొడుతుంది. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగింది అదే. తప్పనిసరిగా అనివార్యంగా విప్లవం వస్తుంది. అది ఒక వ్యక్తి నుంచి బయలుదేరొచ్చు, అది 10 మందికి, లక్షల మందికి వ్యాపించి అదొక బడబాగ్నిలాగా విప్లవంగా మారక తప్పదు. అది ఎనీ రెవల్యూషన్ అంతే బయలుదేరింది ఈ ప్రపంచంలో. అది ఫ్రాన్స్ రెవల్యూషన్ దగ్గర నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ రెవల్యూషన్ దగ్గర నుంచి, డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కాన్షీరాం వరకు ఒక ఆధిపత్య సమాజం మీదికి ఒక భావజాలం విస్తరించి అది ఒక సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా విస్తరించి దాంట్లో నుంచి రాజ్యాలు వచ్చి పడ్డాయి. కాబట్టి ఒక థాట్ అనేది సత్యం తప్పకుండా అది విజయవంతమైంది. ఇప్పుడు బయలుదేరిన ఈ సందర్భం చాలా ఖర్చుతో కూడుకున్నది. లోక్సభ పోటీ చేయాలంటే ఒక 95 లక్షలు పెద్దదానికైతే. ఒక్కొక్క అభ్యర్థికి 1 కోటిన్నర ఖర్చు పెట్టుకోగలరా? మినిమం అది, భోజనాలకు, పోస్టర్లకు, వాటికి. మేము ఒక అభ్యర్థి, ఒక పార్లమెంట్ అభ్యర్థి
ఒక 4 లక్షల రూపాయలు సేకరించే పనిలో ఉన్నాం మేము ప్రజల నుంచి. 3 నుంచి 4 లక్షలు ఒక్కొక్క అభ్యర్థికి. ఒక్కొక్క అభ్యర్థికి. అది ప్రజల నుంచి సేకరించి ఆ 3 నుంచి 4 లక్షల్లో ఒక చిన్నపాటి 10 రోజులకు ఒక రథం, ఆ రథం 7 అసెంబ్లీలు తిరుగుతుంది. కరపత్రాలు, కార్యకర్తలు, ప్రయాణాలకి వీటికి మాత్రమే. ఇదే మా శక్తి. అందుకని ఈ శక్తితోటే బయలుదేరుతున్నాం. మీ ఎన్నికల నినాదం ఏమిటి? మీ స్లోగన్, మీ నరేషన్ ఏమిటి ఎన్నికలు? మా ఎన్నికల నినాదం బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం రావాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ దేశాన్ని పరిపాలించాలి. అసలు ఈ దేశాన్ని మార్చడానికి డాక్టర్ అంబేద్కర్ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశాన్ని తయారు చేశాడు. పార్లమెంటరీ వ్యవస్థ అంటే పార్లమెంటరీ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 547 దాదాపుగా పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో కూర్చొని 140 కోట్ల మంది విధిరాతని మార్చేటువంటి పార్లమెంటును తయారు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క బీసీ కూడా పార్లమెంట్లో అడుగుపెట్టలేదు. ఫస్ట్ పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు తప్ప మొత్తం అగ్రకులాలు బ్రాహ్మణులే పార్లమెంట్లో ప్రవేశించారు. అంటే ఎంత దురదృష్టంగా ఉన్నదో చూడండి. ఆ తర్వాత ఏదో కొద్ది కొద్దిగా బీసీ ఎస్సీ ఎస్టీలు పార్లమెంట్లోకి ప్రవేశించారు. అంటే 2000 సంవత్సరాలు ఈ దేశమంతా అగ్రకులాల చేతిలోనే ఉంది. ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ అంతా అగ్రకులాల చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ డాక్టర్ అంబేద్కర్ కన్నా కళ, డాక్టర్ అంబేద్కర్ కన్నా మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనపడలేదు. ఆ తర్వాత అంబేద్కర్ సిద్ధాంతాన్ని కాన్షీరామ్ అందుకొని దేశవ్యాప్తంగా ఉద్యమించడం ద్వారా అనేక శక్తులు బయటికి రావడం ద్వారా అప్పుడు ఈ దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉనికిలోకి అస్తిత్వంలోకి వచ్చినాయి. దానికి ఆ లెగసీకి కొనసాగింపే, కాన్షీరామ్ నినాదానికి కొనసాగింపే మేము కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90% బీసీ ఎస్సీ ఎస్టీలే కదా రాజ్యాన్ని పరిపాలించాల్సింది. భూమి, రాజ్యం, సంపద, జ్ఞానం అన్నీ ఒక 10-15 వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి అణగారిన వర్గాల చేతిలోకి రాజ్యం రావాలనేదే మా నినాదం. కానీ చాలా మీ స్లోగన్ కూడా వరుస క్రమం సాధారణంగా వింటూ వస్తున్నది, అంటూ ఉంటే వింటూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ అంటారు, మీరు బీసీని ముందుకు తీసుకొచ్చి పెట్టిండ్రు. బీసీలకు అంటే బహుశా మీ ఉద్దేశంలో బీసీలకు తొలి ప్రయారిటీ ఇద్దామనే ఎట్లా అంటే అనడం ఏముంది, ఎస్సీ ఎస్టీ బీసీ అనొచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ అనొచ్చు. ఎందుకంటే బీసీల్లో హైరార్కీలో, క్యాస్ట్ హైరార్కీలో పైన ఉండొచ్చు, కానీ విముక్తి సిద్ధాంత చైతన్యంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. బీసీలు తమ విముక్తికి సంబంధించిన చైతన్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీగా పదబంధాన్ని అట్లా పలుకుతున్నారు. మీరు విముక్తి అన్నారు, మీరు సత్యం అన్నారు, విముక్తి అన్నారు. ఈ దేశంలో ఉన్న అసంఖ్యాకమైన జనాన్ని విముక్తి చేయడానికి మీ దగ్గర ఉన్న సిద్ధాంతం ఏమిటి? మీ ఆచరణ ఏమిటి? మీరు ఏం చేస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి లోపం, ఈ దేశంలో ప్రధానమైన లోపం, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 రాక వరకు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ అసలు ఈ సమాజంలో ఎలాంటి చోటు లేదు. విద్య లేదు, పౌరసత్వం లేదు, జ్ఞానం లేదు, ఉద్యోగం లేదు, భూమి లేదు, అసలు ఏమీ లేదు. కానీ రాజ్యాంగం ద్వారా ఫలాలు వచ్చిన తర్వాత ఈ ఫలాలు అనుభవిస్తున్న ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి మాకు రాజ్యాంగం ద్వారానే ఈ ఫలాలు వచ్చినాయి అన్న కాన్షియస్ ఎవరికి లేకుండా పోయింది. రాజ్యాంగం ఎవరి యుద్ధం వల్ల రాజ్యాంగం తయారైంది, ఎవరి పోరాటం ద్వారా రాజ్యాంగం తయారైంది, రాజ్యాంగానికి ముందు ఎన్ని ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల యొక్క అంతిమ స్వరూపం అధిశాసనంగా మారి ఆ రాజ్యాంగ ఫలాలు ఈ అణగారిన వర్గాలకు వచ్చినాయి అన్న సంగతి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలకి తెలియకపోవడం వల్లనే ఆ చైతన్యం మరుగున పడిపోయింది. లేదంటే ఇగో ఒక తండ్రి తల్లి కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ త్యాగం వల్ల ఆ కుటుంబం పెద్దదైనప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉంటారు, మా నాన్న ఇంత కష్టపడ్డాడని. ఇది సహజంగా సమాజంలో ఎవరైనా ఎవరికైనా చేసినప్పుడు వాళ్ళ యొక్క కృతజ్ఞతగా మారిపోతారు. కానీ సాహు మహారాజు, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ ఇంతమంది కృషి ఫలితంగా భారత రాజ్యాంగం తయారైంది. కానీ ఈ విషయాలన్నీ ఈ ప్రజలకి తెలియక, ఈ ప్రజలు ఈ మొత్తం పోరాటం తెలియక, ఎవరికి కృతజ్ఞతగా ఉండాలో తెలియక, కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే
ఫలితాలు వచ్చినాయని కొంతమంది అనుకుంటారు. ఇందిరాగాంధీ వల్ల ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయని కొంతమంది అనుకుంటారు. లేదంటే మరొక పోరాటం వల్ల వచ్చినాయి అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగమే ఈ దేశంలో ఉన్న 90% ప్రజలకి, మహిళలు ఈరోజు వాళ్ళ ఆస్తి హక్కులో కానీ, విడాకుల విషయంలో కానీ, వాళ్ళకు ఈరోజు లభిస్తున్న స్వేచ్ఛ విషయంలో ఈ దేశంలో మహిళా లోకం ఇంత స్వేచ్ఛగా ఇన్ని హక్కులు పొందుతుందంటే కారణం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల. కార్మిక లోకం ఈ దేశంలో కార్మికులంతా పని గంటల విషయంలో కానీ, వేతనం విషయంలో కానీ, బీమా సౌకర్యంల విషయంలో కానీ, హాస్పిటల్ చికిత్స విషయంలో కానీ, సెలవు దినాల విషయంలో కానీ, వాళ్ళు ఉండే క్వార్టర్స్ విషయంలో కానీ మొత్తం కార్మికులు హక్కులు సంపాదించారంటే అది రాజ్యాంగం వల్ల. ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే అది రాజ్యాంగం వల్ల. అంటే ఈ దేశంలో ఏ పీడితుడిని వదలకుండా ప్రతి పీడిత వర్గానికి రాజ్యాంగం ద్వారా ఇన్ని హక్కులు లభిస్తే ఈ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఉన్న ఏ మహిళా సంఘం డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టలేకపోయింది. ఈ దేశంలో ఏ కార్మిక సంఘం అంబేద్కర్ ఫోటో పెట్టలేకపోయింది. చివరికి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా అగ్రకుల ఉద్యమాల్లోకి ట్రాప్ చేసేసరికి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా రాజ్యాంగం వల్లనే మేము బెనిఫిట్ అయినామని వాళ్ళకి తెలవకపోయాయి. దానివల్ల భారత రాజ్యాంగం వెనకున్నటువంటి ఫూలే సాహు మహారాజ్ అంబేద్కర్ల యొక్క కృషి ద్వారా రాజ్యాంగ ఫలాలు మాకు అందిని అన్న కాన్షియస్ లేక, ఆ కృతజ్ఞత తెలియక వీళ్ళకి చైతన్య రహితంగా పడి ఉన్నారు. ఆ చైతన్యం లేకపోవడం వల్లనే ఇవి చెప్పి ఇవి చేస్తారా వాళ్ళకు? ఎగ్జాక్ట్లీ. ఈ ప్రయాణం అంతా మా ప్రజలకి చెప్పి మా ప్రజల్ని చైతన్యవంతులను చేసి, అగో ఈ భారత రాజ్యాంగం ఏం చెప్పింది, అణగారిన వర్గాలే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని మీరే రాజ్యానికి సింహాసనం మీద కూర్చోవడానికి ఒక అగ్రవర్ణ సిద్ధాంతం మీద, మనువాద భావజాలం మీద యుద్ధం చేసి మీరే రాజ్యాన్ని తెచ్చుకొని రాజ్యాన్ని పరిపాలించండి, అందుకోసం ఈ రాజ్యాంగ ఆయుధాలన్నీ మీ చేతిలో పెట్టామని. కానీ ఒకటి, మీరు ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ పూలే ఆలోచన సిద్ధాంతం కాస్త కుడి ఎడమ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రభావం అనుకున్నా సరే, జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో, సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ వచ్చినాయి కదా, జేడీయూ ఇవన్నీ వచ్చినాయి కదా, వీళ్ళు చేయలేని మీరు కొత్తగా ఏం చేస్తారు? అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ జయప్రకాష్ నారాయణ జేడీయూ ఇవేంటంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న భూమిహారులు, క్షత్రియులు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్యం మీద, తమ మీద ఆధిపత్యం చేస్తున్న 1-2 కులాల మీద, ఉదాహరణకి తమిళనాడులో జస్టిస్ పార్టీ కానీ, దాన్ని అనుసరించినటువంటి మరి కొంతమంది పెరియారు లేదంటే త్రిపురనేని, కర్ణాటకలో కొంతమంది లింగాయతులు, తర్వాత బీహార్లో మరి ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్, లల్లు ప్రసాద్ యాదవ్లు, కొన్ని చోట్ల జరిగినాయి. అది కొంత మేరకు జరిగినాయి. పూర్తిగా సమాజాన్ని పరివర్తన చేసి అట్టడుగు వర్గాల్లో మరి బీసీ ఎస్సీ ఎస్టీల్లో ఒక భావజాల విప్లవాన్ని తీసుకొచ్చి టోటల్ సిస్టాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే మూమెంట్ మాత్రం అంబేద్కర్ కాన్షీరామ్ లెగసీ అనే నడిచింది. దానికి కొనసాగింపుగానే తెలంగాణలో మేము ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం చేస్తున్న క్రమంలోనే దాదాపు 10 ఏళ్ళు సామాజిక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వహించి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టగానే పోటీ చేసే ఒక కల్చర్లోకి పోయాం, పోటీ చేసాం, ఏదో గౌరవప్రదమైన ఓట్లు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు కులాల వారీగా మాట్లాడుతూ వెనుకబడిన వారు చైతన్యం అని మీరు అంటున్నారు. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం కులగణన చేస్తున్నది, దానికి మీ మద్దతు ఉంటుందా? కులగణనకు అంటే బేసికల్గా బుచ్చన్నబాయ్, అదే ప్రజాస్వామ్యం ఫలించాలంటే, ప్రజాస్వామ్యం ఫలతీకృతం జరగాలంటే ప్రజాస్వామ్యానికి కావలసిన కొలమానము, కొలబద్ద ఏంటంటే కులగణన చేయాలి. కులగణన అనేది సమాజాన్ని కులగణన చేసి ఆ కులగణన ద్వారా ఎవరెంత జనాభానో వారికంత వాటా కేటాయించినప్పుడు, అంటే కులగణన చేయడం ద్వారా ఎవరు ఎంత జనాభా అని తేలుతుంది. ఎవరెంత జనాభానో వారికంత వాటాని డిస్ట్రిబ్యూట్ చేయడమే ప్రజాస్వామ్యంలో ఉన్న అంతర్సూత్రం. డెమోక్రసీ విజయవంతం కావాలా. డెమోక్రసీ అంటే ప్రజల యొక్క స్వామ్యం, ప్రజల భాగస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? గణతంత్రం. గణతంత్రం అంటే అర్థం ఏంటి? తలలు లెక్క పెట్టడం. తలలు ఎందుకు లెక్క పెట్టాలి? ప్రతి మానవుణ్ణి గౌరవించాలి,
ప్రతి మానవుడికి ప్రకృతి వనరులో సమాన వాటా ఇవ్వాలి. అంటే ఇప్పుడు లేదా? ప్రపంచం మొత్తం కూడా రాజుల ఆధిపత్యంలో, అగ్రవర్ణాల ఆధిపత్యంలో, భూస్వాముల ఆధిపత్యంలోనే కదా ప్రపంచ చరిత్ర అంతా నడిచింది. ఆ ప్రపంచం మీద తిరుగుబాటు చేయబట్టే కదా గ్రీకు దేశం నుంచి రిపబ్లిక్ ఆలోచన వచ్చింది. లేదా చైనాలో ఒక విప్లవం వచ్చింది, ఫ్రాన్స్లో ఒక విప్లవం వచ్చింది, రష్యాలో ఒక మార్క్స్ ద్వారా విప్లవం వచ్చింది, భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం ద్వారా రిపబ్లిక్ వచ్చింది. అంటే రిపబ్లిక్ మీన్స్ గణ వ్యవస్థ, అంటే గణతంత్రము. గణతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? సామ్రాట్ అశోక చక్రవర్తికి పూర్వకాలం నుంచే గణరాజ్యాలు వచ్చినాయి. ఆ గణరాజ్యాలు అంటే గణ అంటే గణించటము, గుణించటము. గణరాజ్యము అంటే ఆ భూమి మీద సరిహద్దులు, ఏ సరిహద్దుల దేశం ఉందో ఆ సరిహద్దుల దేశంలో ఎవడో భూస్వామియో, ఒక రాజో, ఒక ఫ్యూడలో, ఒక గుత్తాధిపత్యం వహిస్తున్నటువంటి వాడి చేతిలోనే భూమి, వాడి చేతిలోనే రాజ్యం, వాని చేతిలోనే సర్వ ప్రకృతి వనరులు చేతిలో పెట్టుకొని ఆ రాజు దైవాంశ సంభూతుడని, రాజే దైవకర్త అని, దేవుడే అతన్ని పంపించాడనే కొనే రోజుల్లో గణరాజ్య భావన బయటికి వెళ్ళింది. గణరాజ్యము అని అంటే దేవుడు పంపలేదు, అతను రాజు అంటే ప్రభువు కాదు, ప్రజలే ప్రభువులు, ప్రజలే శాసనకర్తలు అని ఒక రిపబ్లిక్ కాంగ్రెస్ అదే ఆలోచన. చేస్తుంటుంది కదా. రిపబ్లిక్ ఆలోచన. రిపబ్లిక్ మీన్స్ గణరాజ్యం. గణరాజ్యం అంటే తలలన్నీ లెక్క పెట్టాలి, ప్రకృతి వనరులన్నీ సమానంగా పంచాలి. అదే డెమోక్రసీ మరొక పదం. ఆ ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అని అంటే తలలు లెక్క పెట్టాలి. తలలు లెక్క పెట్టడం అంటే కుల గణన. భారతదేశంలో ఏంటి? వర్గగణన కాదు, కులగణనే. కులగణన. కాంగ్రెస్ కూడా కులగణన అదే చేస్తున్నారు. కుల వ్యవస్థ అంటే కులగణన. మీరు ఆహ్వానిస్తారా లేదా దాన్ని? అదే అర్చిస్తారా అదే ఆ ఏం లేదు. నిర్ణయాన్ని? ఇప్పుడు ఫస్ట్ రాహుల్ గాంధీ ఎక్కడికి పోయిండు అని అంటే, ఒక పక్కన బ్రాహ్మణవాదము, ఒక పక్కన మనువాదము, ఒక పక్కన హిందూవాదంగా బయలుదేరిన బీజేపీకి ఇరుగుడుగా డాక్టర్ అంబేద్కర్ కాన్షీరాముల పేరు చెప్పకుండా దాని అంతర్సూత్రాన్ని రాహుల్ గాంధీ తీసుకొని కులగణనకు బయలుదేరిండు. కులగణని మద్దతు చేయాల్సిందే, అందులో తిరుగులేదు. కులగణన అంటున్నప్పుడు రాహుల్ గాంధీ కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కానీ కులగణన అనే దానికన్నా వాళ్ళు అనాల్సిన మాట, కులగణన అనేది ఒక మెజర్మెంట్. కులగణన అనేది మెజర్మెంట్. మెజర్మెంట్ ద్వారా ఇప్పుడు ఒక పండ్లు తీసుకొస్తాం, కిలో పండ్లు అందరికీ పంచాలి. ఇక్కడ తరాజు గురించి మాట్లాడతామా, అందరి గురించి పంచడం గురించి మాట్లాడతామా? కులగణన అనే దానికన్నా ఎవరెంత జనాభానో వారికంత వాటా. తెలంగాణలో ముదిరాజులు 50 లక్షల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి 5 మంత్రి పదవులు కావాలి, 10 ఎమ్మెల్యే సీట్లు కావాలి. గొల్లోళ్ళు 50 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి 4 మంత్రి పదవులు కావాలి, వాళ్ళకి 10 ఎమ్మెల్యేల సీట్లు కావాలి. మాదిగలు 50 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి 4 మంత్రిత్వ శాఖలు, 3 మంత్రిత్వ శాఖలు కావాలి, ఒక 12 ఎమ్మెల్యేలు కావాలి, 3 ఎంపీ సీట్లు కావాలి. ఇది ఎవరెంత జనాభానో వారికి అంత వాటా. తెలంగాణ భూమిలో 1 కోటి ఎకరాలను మేము చూపిస్తాం. ప్రభుత్వ భూమి కావచ్చు, ఇనాం భూమి కావచ్చు, వక్స్ భూమి కావచ్చు, ఎన్ఎస్పి భూమి కావచ్చు, అటవీ భూములు కావచ్చు, దాదాపు 20 రకాల భూములు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఆల్రెడీ ఇచ్చినటువంటి భూములు ఒక్కొక్క స్టూడియో దగ్గర మురిగిపోతున్నాయి, 100 ఎకరాలు. వాళ్ళ లీజ్ టైం కూడా అయింది. ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమిలో ఇగో పేద గొల్లోళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎంత జనాభా వాళ్ళకంత భూమి ఇవ్వాలి. మాదిగ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఎంత భూమి కావాలో వాళ్ళకంత భూమి ఇవ్వాలి. బ్యూరోక్రసీ. ఐఏఎస్లు 100 మంది ఉన్నారు. 100 మంది ఐఏఎస్లలో ఎంతమంది ఉన్నారు బీసీలు? ఎంతమంది జ్యుడిషియరీలు ఉంది? జ్యుడిషియరీలో ఎంతమంది బీసీలు ఉన్నారు? హోల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఐబిఎం కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉన్న జేఎన్యూ కావచ్చు. ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, కేంద్ర విశ్వవిద్యాలయాలు కానీ, కేంద్ర సంస్థలు కానీ, జ్యుడిషియరీ సిస్టంలో కానీ, ఈ సిస్టంలో బీసీలకు ఎంత వాటా ఉంది? అదే కులగణన. అదే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. అదే కులగణన. అదే ఇస్తామన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒకవైపు కులగణన అంటాడు. కులగణన అంటే ఎవరెంత జనాభానో వారికి అంత వాటా. 7 పార్లమెంటు స్థానాలు 7 పార్లమెంటు స్థానాలు రెడ్డిలకు ఎట్లా ఇస్తాడు? అంటే కులగణన సిద్ధాంతానికి బద్ధ వ్యతిరేకి రేవంత్ రెడ్డి. ఒకవేళ కులగణన సిద్ధాంతమే రేవంత్ రెడ్డి అమలు చేస్తే మరుక్షణమే ఆయన సీఎం సీట్ నుంచి కిందికి దిగి 90% ఉన్న అణగారిన వర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలా. అదే కులగణన సిద్ధాంతం. మరి కులగణన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడా, లేదంటే పుట్టుకున్న అసలు వీళ్ళని ఎట్లా మోసం చేయాలా? కులగణన ద్వారా ఎవరెంత జనాభో తెలుస్తుంది కదా. ఆ ఎవరెంత జనాభో తెలిసినప్పుడు ఇప్పుడు ఒక పులి ఏం చేస్తుంది? అడవిలో ఎక్కడ జింకలు ఉన్నాయి, ఎక్కడ మేకలు ఉన్నాయని ముందు లెక్క పెట్టుకుంటుంది. పెట్టుకొని
పలానా ఏటి ఒడ్డున జింకలు బురదలో నీళ్లు తాగడానికి పోయినప్పుడు వాటి కాళ్ళు బురదలో చిక్కుకొని ఉంటాయి, అప్పుడు వేటాడాల. కులగణన కూడా పొరపాటున అట్లనా ఏంది? బీసీలు ఏడున్నారు, ఎస్సీలు ఏడున్నారు, ఎస్టీలు ఏడున్నారు? సకల జన సర్వే చేయలే కేసీఆర్? సకల అదే ఆ సకల జన సర్వే కూడా దొంగతనం కోసమే. సకల జన సర్వే అంటే మేలు కోసం కాదా? ఎక్కడెవరున్నారు, ఎక్కడెంతమంది ఉన్నారు, వీళ్ళని ఎట్లా మోసం చేయడానికి వాళ్ళ సకల జన సర్వే. ఇక్కడ మేము కోరేది ఏంటంటే కులగణన అంటే ప్రజాస్వామ్యానికి మూల సూత్రం, రిపబ్లిక్ కంట్రీకి మూల సూత్రం. కాబట్టి ప్రజాస్వామ్యానికి రిపబ్లిక్ దేశానికి మూల సూత్రం గణించటము, కుల గణించటము. ఆ గణించేది దేనికి అంటే ఎవరు ఎంత జనాభానో వారికి అంత వాటా. తెలంగాణ గడ్డ మీద 45 లక్షలు ముదిరాజులు, 45 లక్షలు యాదవులు, 50 లక్షలు మాదిగలు, 45 లక్షలు గౌన్లోళ్ళు ఉన్నారు. అంటే మరి వీళ్ళు ఇంత సాగలి మంగళోళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. విశ్వబ్రాహ్మణులు పద్మశాలీలు 45 లక్షల మంది ఉన్నారు. 45 లక్షలు ఇద్దరు కలిసి దాదాపు 50 లక్షలు ఉన్నారు. మరి వాళ్ళ ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉంది, వాళ్ళకి మంత్రి పదవులు ఏమున్నాయి, ఈ ప్రకృతి భూమిలో వాళ్ళకి వాటా ఏముంది, ఐఏఎస్లలో వాళ్ళకి వాటా ఏముంది, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో వాడేది, జ్యుడిషియరీలో ఎవరు ఉన్నారు? మరి ఈ వాటాలన్నీ తేలాలి కదా. కానీ ఒకటి ఇక్కడ మీరు ఈ వాటాలన్నీ తేలాలంటే అనుకుందాం, ధర్మ సమాజ్ పార్టీ మీరు బయలుదేరినట్టు మీరేమని బీసీ ఎస్సీ ఎస్టీ కులగణన అంటే మొత్తం గణించడము గుణించడము సమాన అవకాశాలు ఇవ్వడం, అంటే ఎవరెంతో వారికి అంత, అదే కదా మీ ఉద్దేశం. చిన్న పోలిక చేస్తాను నేను. తెలంగాణ రాష్ట్రం కోసమే జరుగుతున్న పోరాటంలో అందరి ఎజెండా ఒక్కటికి చేయగలని కేసీఆర్. అప్పుడు తను పొరపాట్లు చేసినా సరే మిగతా తెలంగాణ సమాజం తనకు వెన్నుదన్నుగా నిలబడి లక్ష్యం చేరుకునేలా చేసింది. మరి మీరు ఈ అంత సమూహాన్ని కలుపుకొని రాగలరా? ఆ శక్తి మీకున్నదా? ఆ శక్తి సత్యానికి ఉంటుంది, వాక్యానికి ఉంటుంది. మనిషి శరీరానికి కాదు సత్యం ఉండేది, నా శరీరానికి కాదు. నా దగ్గర ఉన్నటువంటి వాక్కు బలం అది, నా దగ్గర ఉన్నటువంటి సత్యానికి ఉన్న బలం అది. కేసీఆర్ అందరినీ ఒక దగ్గరికి చేర్చింది, మనం అందరం కలుద్దామన్నది అది అచైతన్యం. అది అచైతన్యం. ఎందుకు అంటే తెలంగాణ వస్తే మనందరం బాగుపడవచ్చు అన్నది కేవలం 1-2 కులాలు రాజ్యానికి రావడం తప్ప దాంట్లో అంతర్సూత్రం ప్రజాస్వామ్యం లేదే. ఒక ఆంధ్ర కమ్మారెడ్డి చేతిలో ఉన్నటువంటి అధికారం తెలంగాణ వెలమారెడ్డి చేతిలోకి ట్రాన్స్ఫర్ అయింది అంతే అధికారం. కానీ ట్రాన్స్ఫర్ అయిన అధికారం ఇక్కడున్న అన్ని అణగారిన కులాల చేతిలోకి అధికారం రాలేదే తెలంగాణలో. తెలంగాణ మూల స్వభావంలో, తెలంగాణ ఫ్యూడల్స్ మూల స్వభావం కల్ట్లో ఏముంటుంది అని అంటే ఇక్కడ అణగారిన వర్గాల్ని అణిచివేసే దృక్పథమే ఉంటుంది. ఇది వాళ్ళ స్వభావం. అనేక ప్రపంచం మారుతున్న దశలో డిప్లొమసీ నేర్చుకున్నారు తప్ప ఇక్కడ ఫ్యూడల్స్ క్రూర మృగాలు అనట్లే, క్రూర ముఖాలు నవ్వు ముఖాలుగా మారినాయి తప్ప హృదయంలో ఈ ఫ్యూడల్స్కున్న విషం మాత్రం పోలేదు. ఆ విషం పోలేదు అన్నదానికి నిరూపణే తెలంగాణ వాదంతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో అణగారిన వర్గాలకి అధికారంలో చోటు లేదు, ఆయన్ని పడేసి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అణగారిన వర్గాలకి స్థానం లేదన్న గీటురాయే తెలంగాణ ఉద్యమం పేరుతో నక్సలైట్ల ఉద్యమం వచ్చినా, తెలంగాణ పేరుతో కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమం చేసినా, తెలంగాణ పేరుతో ప్రజాసమితి పేరుతో మరి చెన్నారెడ్డి ఉద్యమం చేసినా, తెలంగాణ పేరుతో కేసీఆర్ ఉద్యమం చేసినా, తెలంగాణ పేరుతో ఇంద్రారెడ్డి ఉద్యమం చేసినా, తెలంగాణ పేరుతో రేవంత్ రెడ్డి పార్టీ తీసుకొచ్చి ఉద్యమం చేసినా, ఈ మొత్తం తెలంగాణ పేరు మీద జరిగిన అన్నింటిలో మళ్ళా 90% రెడ్డి వెలమలే ఉన్నారు తప్ప తెలంగాణ పేరుతో చేసిన ఈ మొత్తం ఉద్యమాల్లో ఎక్కడ అణగారిన వర్గాలకి చోటు లేదు, అధికారం లేదు. మా వాళ్ళకి అడిగే జ్ఞానం లేదు, తెలివి లేదు. జస్ట్ తెలంగాణ వస్తే చాలని బలైపోయారు, దేశానికి స్వాతంత్రం వస్తే చాలని బలైపోయారు, కార్మిక రాజ్యం వస్తే చాలని బలైపోయారు కమ్యూనిస్టు పార్టీలో. కానీ ఇందులో మా వాటా ఎంత ఉంది అనే కుల చైతన్యం మాత్రం అణగారిన వర్గాలకి లేకపోవడమే అసలైన బాధాకరమైనటువంటి విషయం. కానీ ఇక్కడ మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు కదా, నేను వేరే విషయం అడుగుదాం అనుకున్నా, ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇద్దరు, ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్య మీరు ఒక వ్యూహకర్తనే, వ్యూహాలు వేసుకోవడంలో ఎవరి స్టైల్ ఎట్లా అంచనా ఏమిటని మీరు అనుకుంటారు? వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా ఉండొచ్చని మీరు మీ పరిశీలన? సుచన్న గారు ఒకటి ఏంటంటే,
సరే ఇది రిలవెన్సో కాదో మనకు తెలియదు కానీ సందర్భం నేను మీరు అదే అడిగిన అన్న. దానికి. ఎప్పుడైనా ఒక టెక్నాలజీ కానీ ఒక సైన్స్ కానీ అది ఒక గుణాత్మకంగా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. ఒక నాగలి పోయి ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ పోయి వచ్చింది, ఇది అడ్వాన్స్ ఉంటుంది. ఏది ఎలక్ట్రానిక్ నుంచి ఈరోజు మానవ కృత్రిమ మేధవ వరకు వచ్చింది. అట్లనే హ్యూమన్ బ్రెయిన్ కూడా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. అందుకని మొత్తం రాజకీయాలను చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డో లేకపోతే మరి చెన్నారెడ్డో లేదా భవన వెంకటరామ్ లాగా లేవు ఇప్పుడు రాజకీయాలు. అంటే ఇవి అడ్వాన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నుంచి చంద్రబాబు నాయుడు నుంచి సిగలో నుంచి పుట్టినవాడు, చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనకి అడ్వాన్స్ రూపమే రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఇద్దరిని మిక్సీలు వేస్తే తీస్తే వచ్చిందే కేసీఆర్. అంటే అడ్వాన్స్ అవుతూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు పాయింట్ చొక్కా కేసీఆర్లో ఉంటుంది, చంద్రబాబు నాయుడు పాయింట్ చొక్కా కేసీఆర్లో ఉంటుంది, రాజశేఖర రెడ్డి పంచ కూడా కేసీఆర్లో ఉంటుంది, ఎన్టీ రామారావు అభినయం కూడా ఉంటుంది. ఎన్టీ రామారావు గ్లామర్తో అధికారంలోకి వస్తే, అందంతో ఎన్టీ రామారావు అధికారంలోకి వస్తే, అంద వికారంతో కూడా అధికారంలోకి రాగలిగాడు కేసీఆర్. ఇది ఎంత అద్భుతం ఉంది చూడండి. అంటే అంత టెక్నాలజీ కానీ సైన్స్ కానీ రాజకీయాలు కానీ అడ్వాన్స్ అవుతూ ఉంటాయి. అప్పటిదాకా జరిగిన రాజకీయాలకి అడ్వాన్స్ ఒక ఇందిరాగాంధీ, ఒక ఎన్టీ రామారావు, ఒక జయప్రకాష్ నారాయణ, అందరూ రాజకీయ నాయకులు, ఆల్ పొలిటీషియన్సు, రాజకీయ నాయకులు అందరినీ కలిపి మిక్సీలో వేసి బజ్జన మిక్సీ వేసి నొక్కితే అందులో నుంచి వచ్చిన బహురూపే కేసీఆర్. అందులో నుంచి వచ్చిన బహురూపే కేసీఆర్. ఇన్ని పోలికలు అందుకనే కేసీఆర్కి అనేక రకాల రూపాలు, అనేక రకాల అస్తిత్వాలు, అనేక రకాల గుణాలు ఉంటాయి కేసీఆర్లో. అందుకనే ఇది ఫలానా అని డిఫైన్ చేయకుండా, ఇతను ఫలానా అని నిర్వచనానికి దొరకకుండా ఉండడమే కేసీఆర్ యొక్క ఒక లక్షణం. అయితే ఈ కేసీఆర్ని అణువణువున అనుక్షణం కేసీఆర్ అనే శరీరంలో 7 లక్షల కోట్ల కణాలు ఉంటాయి కదా, అతని బ్రెయిన్ కానీ శరీరం, ఆ 7 లక్షల కోట్ల కణాలని అధ్యయనం చేసిన వాడే రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అనేటువంటి ఈ పొలిటికల్ సైన్స్ని అడ్వాన్స్ రూపమే రేవంత్ రెడ్డి. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కేసీఆర్ అనే దానికి, కేసీఆర్ పొలిటికల్ బ్రెయిన్కి అదే కేసీఆరే అడ్వాన్స్ రూపంలో రేవంతుడిగా మారాడు. కేసీఆర్ అయిపోయిందా కాదు, కేసీఆర్ని కాలం విదిలించుకుంది. కేసీఆర్ని కాలం విదిలించుకొని కేసీఆర్లో నుంచి మరో రూపంలోకి వచ్చిన వాడే రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ అయిపోయింది, కేసీఆర్ చాప్టర్ అయిపోయింది. కేసీఆర్లో నుంచి వచ్చిన మరో టెక్నాలజీ రేవంత్ రెడ్డి. ఇక్కడ అడ్వాన్స్ పెడతాను, అడ్వాన్స్ రేవంత్ రెడ్డి. అంటే కల్వకుంట్ల రేవంత్ రెడ్డి, ఇతను పేరు బలం కల్వకుంట్ల రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ యొక్క టెక్నాలజీ ఈ రూపంలోకి వచ్చేసింది రేవంత్ రెడ్డిగా. కాబట్టి ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి కాదు, అతను తెలంగాణలో ఉన్న, తెలంగాణ నుంచి ప్రపంచవ్యాప్తంగా బయటికి పోయిన రెడ్డి ప్రపంచానికి ఆరాధ్య దైవమే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనేది ఒక వ్యక్తి కాదు. ప్రపంచంలో ఉన్న తెలంగాణ నుంచి ఎప్పుడు పోయారో తెలుసా? తెలంగాణ నుంచి అమెరికా రెడ్లు ఎప్పుడు పోయినారో తెలుసా? ఎన్టీ రామారావు అధికారం వచ్చినాక కమ్మోళ్ళు పోయినారు. నీకు మొత్తం న్యూయార్క్లో, వాషింగ్టన్లో ఎన్ని ఏరియాలలో కమ్మోళ్ళు కనిపిస్తారు. కానీ రెడ్లు ఎప్పుడు పోయినారో తెలుసా? మహబూబాద్ నుంచి, వరంగల్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, నల్గొండ నుంచి, మిరుదొడ్డి, మెదక్ నుంచి రెడ్లు ఎప్పుడు పోయారో తెలుసా? 1960లో పోయి ఫ్యూడల్స్ అయినారు అమెరికాలో. అలాంటి రెడ్లు వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న రెడ్లకి ఈరోజు ఆరాధ్య దైవం రేవంత్ రెడ్డి. కాబట్టి రాక రెడ్లకి తెలంగాణలో అధికారం వచ్చింది. అంటే రెడ్డీసు మనది తెలంగాణ, మన తెలంగాణలో కేసీఆర్ ఏంటి అధికారం, కేసీఆర్ అనే వెలమాయన ఏంటి అధికారం, అసలు రెడ్లం మనం కదా ప్రతి ఊరికి. ఎట్లా కేసీఆర్ నుంచి రెడ్లు చేతిలోకి అధికారం తెచ్చుకోవాలి అనే ఒక తీవ్ర పోరాట రూపంలోకి వచ్చిందే రేవంత్ రెడ్డి యొక్క అంతర్లీనమైన, అది వెలమలకి రెడ్లకి జరిగిన ఒక మహాసంగ్రామం. రాచకొండలో పరిపాలించిన 400 ఏళ్ల క్రితం రాచకొండలో పరిపాలించిన వెలములట అప్పుడు రెడ్ల తలకాయలని
కొట్టి పగలగొట్టి ఆ రెడ్ల తలకాయలలో అన్నం పెట్టుకొని తిన్నరట. బమ్మెరపోతన ఒక పుస్తకం రాసిండు. బమ్మెరపోతన ఒక పుస్తకం రాసిండు, భోగిని దండకం అని. ఆ భోగిని దండకంలో రెడ్లకి వెలములకి తెలంగాణలో 100 సంవత్సరాల నుంచి పడదు అని ఉంది. ఎందుకు? రాచకొండ ఏరియాలో ఆ ప్రాంతంలో ఈ బీహార్ నుంచి వచ్చారో, ఒరిస్సా నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, పద్మనాయక వెలములు. ఈ వెలములు 6 అడుగుల ఎత్తుతోటి మంచి గట్టిగా ఊర్ల మీద పడి కర్రలు తీసుకొని దౌర్జన్యాలు దాడులు చేస్తుంటే వైష్ణవుడు పిలిచి, అరే మీరు కర్రల కత్తులు రాళ్ళు తీసుకొని తిరగొద్దు, మీకు ఒక సంకల్పం ఇచ్చి మిమ్మల్ని ఒక 5-6 ఊర్లకు రాజులుగా క్షత్రియులుగా మారుస్తా అని వాళ్ళకి ఒక క్షత్రియ హోదానిచ్చారు వైష్ణవ బ్రాహ్మణులు. మీరు వైష్ణవ మతాన్ని ప్రచారం చేయండి, వైష్ణవాన్ని ప్రచారం చేయండి, 10 ఊర్లకి 20 ఊర్లకి రాజులుగా అండి అని అట్లా నిలబడి కర్రలు కత్తులు పట్టుకొని తిరిగే ఆ వెలమ యువకుల్ని క్షత్రియ హోదా ఇచ్చేసరికి ఆ క్షత్రియ హోదాలో వాళ్ళు రాజులుగా మారినరు. ఆ రాజులు మారి వైష్ణవాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఇచ్చిన బహుమానమే నరసింహస్వామి దేవాలయానికి 1000 కోట్లతోటి కేసీఆర్ ఆ వైష్ణవ కృతజ్ఞత చెల్లించుకున్నాడు. అట్లా తెలంగాణలో ఈ వెలమలు తిరిగే రోజుల్లో గ్రామాలలో రెడ్లు ఉండేది. గ్రామాలకి ఈ రెడ్లకి వెలమలకి పడకపోయేది. ఇది ఒక పెద్ద 400-500 సంవత్సరాల కొట్లాట. ఈ కొట్లాట ఒక దశలో కాకతీయ సామ్రాజ్యంలో కూడా గోనగన్నారెడ్డికి వెలమదొరలకి అక్కడ పడలేదు. ఈ చరిత్ర మొత్తాన్ని అసలు కేసీఆర్ అనే రాజకీయ చతురతకి కారణం ఏంటి అంటే, ఆయన ఒక ఫిలాసఫర్. కేసీఆర్ ఒక తాత్వికుడు, తాత్విక చింతన అంటే సన్నాసిలాగా కనిపించే ఒక రాజకీయ నాయకుడు, అంటే ఐడియాలజికల్ పొలిటీషియన్. అంటే ఇంత డెప్త్ ఆడి నుంచి వచ్చింది? బాగా తత్వశాస్త్రం చదివిండు, తాత్వికుడు, కల్చర్ని స్టడీ చేసిండు అన్న సంగతి రేవంత్ రెడ్డి తెలిసి, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఉన్న రెడ్ల చరిత్ర, తెలంగాణలో ఉన్న వెలమల చరిత్ర, కేసీఆర్ అనే పర్సనాలిటీ యొక్క ఎవాల్యూషన్ ఎట్లా తయారైంది, ఈ మొత్తం రేవంత్ రెడ్డి పైకి అట్లా కనిపించిన తీవ్ర అధ్యయనం చేసిండు. అంటే ఫిలసాఫికల్, కల్చరల్, రిలీజియన్ రూట్స్ ఉన్నవాడు పొలిటీషియన్గా రాణించగలడు అన్న సంగతి రేవంత్ రెడ్డి తెలుసుకొని, రేవంత్ రెడ్డి కూడా తన రెడ్ల పునాదిని, రెడ్ల తాత్వికతని, రెడ్ల చరిత్రని, రెడ్ల ఐడియాలజీని తెలుసుకొని ఈరోజు ప్రపంచ రెడ్లకి ఒక ఆరాధ్య దైవంగా మారి, చివరగా ఏంటంటే రేవంత్ రెడ్డి రెడ్లందరూ కలిసి మేధోపరమైన రెడ్లంతా, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఒక ఇంటలెక్చువల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇంకా మేధో రెడ్డిగా మారాడు. జనరల్గా రెడ్లు తమకున్న భూమి ద్వారా, ఆస్తి ద్వారా, బెదిరింపుల ద్వారా తమ అధికారాన్ని నిలబెట్టుకుంటారు. బుద్ధి బలం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకుంది ఒక రాజశేఖర్ రెడ్డి. తర్వాత అంతకన్నా కొన్ని వేల రెట్ల టెక్నికల్, పొలిటికల్ బుద్ధి బలం ద్వారా రేవంత్ రెడ్డి వచ్చాడు తెలంగాణలో. ఇప్పుడు అగ్రకుల రెడ్లంతా ఏమని కూర్చొని మాట్లాడుతారంటే, రాక రెడ్డి అధికారం వచ్చింది, ఈ వచ్చిన రెడ్డి అధికారాన్ని మోడీ అండదండలతోటి కాపాడుకోవాలి. అది కాంగ్రెస్ రూపమా, అది మరో రూపమా, పార్టీ లేదు పాడలేదు, వాళ్ళకి రెడ్డి రాజ్యాన్ని మోడీ ఆశీస్సులతో నిలుపుకోవాలి అన్న దాంట్లో వాళ్ళ పావులన్నీ కదుపు. కొత్త యాంగిల్ మీరు జోడిస్తున్నారు, కొత్త నరేషన్. అంటే మోడీ ఉంటారు, ఏదో కొత్త నరేషన్ ఏంటి సార్? నాకు అర్థం ఇప్పుడు అది కాదు. మీరు అనేది ఏమిటంటే గత మీరు చాలా నేను వెరీ క్లియర్ చెప్పండి, ప్రమాదకరమైన ఈక్వేషన్, మీరు చాలా ప్రమాదకరమైన మన బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకుంటారు, మనవాదం బీసీ ఎస్సీ ఎస్టీ వాదం మనం అనుకుంటాం. మీరు వాళ్ళకి 1000 సంవత్సరాల చరిత్రను చెప్పి చివరికి మీరు అంటే నిన్న మొన్న జరుగుతున్న చర్చ ఎందుకు జరిగిందని జస్టిఫై చేస్తున్నారు మీరు. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రాక కమ్మోళ్ళకి అధికారం వస్తే వాజ్పేయి బీజేపీ అండదండలతో కమ్మరాజ్యాన్ని కాపాడుకున్నారా లేదా? ఒకటే మాట. అప్పటిదాకా బద్ధ వ్యతిరేకులుగా ఉన్నటువంటి బీజేపీ, టీడీపీని రామోజీరావు అనేటువంటి రాజగురువు పిలిచి మన కమ్మలకు అధికారం రావాలంటే బీజేపీ అండదండలు ఉండాలని కలిపిడా లేదా? అలాంటి రాజగురువులు రేవంత్ రెడ్డికి కూడా ఉన్నారు. మన రెడ్డి రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే మోడీ ఆశీస్సులు ఉండాలి. కాబట్టి ఏ రూపంలో కానీ, అది కాంగ్రెసా మరొకట, ఎట్లన్నా కానీ రెడ్డి రాజ్యం సుస్థిరం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడింది ఆన్ రికార్డ్. ఇది ఈ మధ్య 4 నెలల కాలంగా జరుగుతున్న ఒకానొక చర్చకు మీరు సరికొత్త నిర్వచనం కాదు, ఎందుకు మీరు దీన్ని రుజువు చేసే ప్రయత్నం కూడా చేసిన. మరి అదేమైతే రేపు చూద్దాం. ఇంత బలమైన నాయకులు,
ఇంత బలమైన సామాజిక నేపథ్యం ఉన్న వీళ్ళతో అది డబ్బుల విషయంలోనూ, కులం విషయంలోనూ అన్ని రకాలుగా ముందున్న వాళ్ళతో ధర్మ సమాజ్ పార్టీ ఓ 10 మంది బీసీలు, 10 మంది ఎస్సీలు, 10 మంది ఎస్టీలను తీసుకొని వెళ్తున్న మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఒకటే ఎంత శక్తి కావాలి మీకు? కేసీఆర్ ముఖ్యమంత్రి గానికి 20 ఏళ్ళు పట్టింది. రేవంత్ రెడ్డి సీఎం గానికి 20 ఏళ్ళు పట్టింది. మీకెంత పట్టొచ్చు? నేను ఒకటి అంటున్నా, ఈ- ఎంత బలవంతుడైనా కానీ ఒక అబద్ధాల పునాదితో అద్దాల మెడ కట్టుకుంటాడు. ఎవరైనా ఒక అబద్ధాల పునాదితో అద్దాల మెడ కట్టుకుంటాడు. సత్యం అనే ఒక రాయితోటి దాన్ని పగలగొట్టచ్చు. ప్రపంచ చరిత్రలో జరిగింది అదే. ఇప్పుడు ప్రకృతి వనరుల్ని, సంపదని, అందరినీ, మానవ వనరుల్ని పోగేసుకొని ఎవడో ఒకడు రాజ్యాన్ని నిర్మించవచ్చు. మరి ఆ రాజ్యాన్ని నిర్మించడానికి, దాన్ని పోరాడడానికి ఒక మనిషి అయినా బయలుదేరాలిగా, ఒక సత్యమైన బయలుదేరాలిగా. ఇప్పుడు ఉద్యమ తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యమానికి ఎవరు? ఈ ఉద్యమాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమానికి మాతృస్థానం ఎవరు? ఒక జ్యోతిరావు ఫూలే, ఒక సాహు మహారాజ్, డాక్టర్ అంబేద్కర్, కానిశీరాములు. వీళ్ళు మనకు తల్లిదండ్రులు. అంటే ఉద్యమ తల్లిదండ్రులు. సమాజంలో శారీరక తల్లిదండ్రులు ఉంటారు, జ్ఞానానికి, ఉద్యమానికి కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఉద్యమ తల్లిదండ్రుల వల్లనే ఈరోజు ప్రపంచం మారింది. ప్రపంచం మారి నువ్వు నేను మాట్లాడి ఈ హక్కులు పొంది కొద్ది భోజనం చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని మార్చడానికి కూడా కన్నపేగు తల్లిదండ్రులు ఎట్లా బిడ్డల కోసం దుఃఖపడతారో, సమాజంలో ఉన్న పీడితుల కోసం కూడా దుఃఖపడే తల్లిదండ్రులు ఉంటారు. చాలా ముఖ్యమైన విషయం ఇది. అట్లా బాధపడ్డ వాళ్ళలో డాక్టర్ అంబేద్కర్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, జ్యోతిరావు ఫూలే కావచ్చు, అనేక మంది ఉండొచ్చు. అట్లనే మనకు ఉద్యమ తల్లిదండ్రులు ఉన్నారు. జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్, కానిశీరాములు. మరి వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఊరు మొత్తం మంది బలంతో పెద్ద బలం అవతల ఉందని నన్ను నా తల్లిదండ్రుల పక్షాన ఉండాలా? అవతల జనం ఉన్నారు, మంది ఉన్నది, మార్బలం ఉందని నేను అవతలకు పోవాలా? ఇక్కడనే ఉండు. ఇక్కడ ఇప్పుడు అంటే పక్కవాడు పరిగెడుతున్నప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నప్పుడు మీరెంత వేగంతో వెళ్తారు? మీకున్న శక్తి ఏమిటి? మీరు వెళ్తున్న శక్తి సామర్థ్యాలు. అవును. ఇప్పుడు వాళ్ళకి హెలికాప్టర్ ఉండొచ్చు, నేను సైకిల్ మీద ప్రయాణం చేయొచ్చు, కాదనట్లే. కానీ ప్రయాణం చేయక తప్పదు, పోరాటం చేయక తప్పదు, భావజాల వ్యాప్తి చేయక తప్పదు. నా దగ్గర ఉన్న సాధనాలతో నేను ప్రయాణం చేస్తా. నా దగ్గర 90 మంది జనం ఉన్నారు, నేను 90 మంది దగ్గర తలా 10 రూపాయలు అడుగుతాను. నేను సైకిల్ మెయింటైన్ చేస్తా, లేకపోతే ఒక చిన్న చిన్న సాధనాలు మెయింటైన్ చేస్తాను. కానీ పోరాటము, యుద్ధము తప్పదు, ఒక్క దగ్గర నుంచైనా తప్పదు. ఒక కబీర్ యొక్క ఆలోచన, కబీర్ యొక్క ఆలోచన శివాజీ రాజ్యానికి పునాది అయింది. గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక బుద్ధుడి ఆలోచన సమ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యానికి పునాది అయింది. అది ఆలోచించాలి మనం. డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆలోచన కాన్షీరామ్ సృష్టించిన రాజ్యానికి పునాది అయింది. మనం అది ఆలోచించాలి కదా. అంటే ఒక థాట్ పొలిటికల్ థియరీకి, పొలిటికల్ కింగ్డమ్కి ఎస్టాబ్లిష్ అయింది. భావజాల వ్యాప్తి ఇక్కడ ప్రధానం కదా. అందుకని నేను ప్రయాణం చేయక తప్పదు. ఎందుకంటే కాన్షీరామ్ యొక్క రథం, కాన్షీరామ్ ప్రయాణం అస్తవ్యస్తంగా అయిపోయింది. కాబట్టి ఈ రథాన్ని తెలంగాణలో నడపాలనుకున్నాం, నడుపుతున్నాం. ఇప్పుడు విశారదన్ మహారాజు ఉపన్యాసం ఇస్తే చాలా గాఢత ఉంటుంది, లోతైన విషయం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు, మంది అనొచ్చు. నా పరిశీలన ఇది. మీరు 1,00,000 మందిని 1 గంట సేపు మీరు మెస్మరైజ్ చేయగలరు ఉపన్యాసంతో. ఎన్ని ఓట్లు వేయించుకోగలరు? అంటే నా ప్రజలకి చైతన్యం రావచ్చు, కానీ చైతన్యం ఓటు రూపంలో మారాలంటే 2-3 మార్గాలు ఉంటాయి. ఒకటి, ఒక వాటర్ ట్యాంక్ ఉన్నది. ఒక వాటర్ ట్యాంకులో నీళ్లు ఉన్నాయి, లేదా ఒక చెరువులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు మొక్క దాకా పోవాలి, మొక్కకి సంరక్షణ కావాలి. అంటే నేనేమంటున్నానంటే, ఒక భావజాలం మాత్రమే ఇది దేశ రాజకీయాలకి, దళిత రాజకీయాలకి, బీసీ రాజకీయాలకు కూడా అవసరం. ఇది నేను చెప్పే మాట. ఇక్కడే మొత్తం ఉద్యమాలు ఫెయిల్ అయింది. ఇక్కడే తొలి దశలో ఉండి మేము ఫలితాలు సాధించకపోయింది కూడా ఇక్కడే. చాలా పెద్ద పాఠం ఇక్కడ. చాలామంది ఏమనుకుంటారంటే, మేము గ్రామానికి పోయి అంబేద్కర్ గురించి చెప్పి వచ్చినాం, ఎవడిలే అని పిచ్చి పిచ్చి తిడతారు ఆ ఊళ్ళే. మేము పోయినాం, గ్రామానికి పోయి అంబేద్కర్ గురించి, జ్యోతిరావు ఫూలే గురించి చెప్పినాం, ఈ అమ్మ మావాడు ఎవడైనట్లేదని పిచ్చి పిచ్చి తిడతారు. కానీ నేను అట్లా తిట్టదలుచుకోలే. ఒక భావజాలాన్ని గ్రామానికి పోయి అందరినీ కూర్చోబెట్టి చెప్పినంత మాత్రాన పొరపాటున ఓట్లు రావు. ఎప్పుడు ఓట్లు వస్తాయి? ఆ గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు పరాజితులు, బానిసలు,
భూమి లేని, జ్ఞానం లేని, తెలివి లేని, ఆధారపడేటువంటి ఆ గ్రామంలో రెడ్డి, రావులు, వెలమ రాజకీయ నాయకుల మీద ఆధారపడి తమ దైనందిన జీవితాన్ని వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేటువంటి కూలీనాలి చేసుకునే కష్టజీవులు. ఈ కష్టజీవుల దగ్గర పోయి అంబేద్కర్ గురించి, కాంశీరాం గురించి అర్ధగంట చెప్పగానే ఓట్లు వస్తాయా? రావు. ఆ ప్రజల్లో నుంచి ఒక వీరుడు పుట్టాలి గ్రామంలో. ఆ ప్రజల్ని కూడగట్టి ఆ ప్రజలకి సామాజికంగా, రాజకీయంగా ఆ ఊర్లో ఉన్న రెడ్డి, వెలమ, భూస్వాములకి అభిముఖంగా నా ప్రజల తరఫున లీడర్ ఉండాలి. ఆ ఊర్లో కర్ర పట్టుకుంటే కర్ర, మాటకి మాట, యుద్ధానికి యుద్ధం. ఆయన మా ప్రజల్ని తీసుకుపోయేదైనా రేషన్ కార్డు లేకపోతే ఎక్కడికో ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోతే నా ప్రజల్లో నుంచి కూడా ఒక లీడరు ఓ రేషన్ కార్డు కోసం పోవాలి. నా ప్రజల మీద దాడి జరిగితే ఆ దాడిని ప్రతిదాడి అంటే ప్రతిదాడి కాదు, అక్కడ డిఫెన్స్ చేసుకొని ఆత్మరక్షణ పోరాటం కూడా చేయాలి. అంటే ఆ ఊర్లో నా ప్రజల మీద నిత్య కృత్యంగా దాడులు చేస్తూ, అవమానాలు చేస్తూ, దోపిడీ చేస్తూ నా ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ దొరల మీదికి నా ప్రజల్లో నుంచి అభిముఖంగా ఒక వీరుడు పుట్టినప్పుడు మాత్రమే నా ప్రజల ఓట్లు వస్తాయి. అప్పటిదాకా నాకు ఓట్లు రావు. నేను చెప్తున్నా. బాగుంది. ఇక్కడ దళిత ఉద్యమాలు అక్కడే ఫెయిల్ అయినాయి. ఎస్, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఒకనొక గొప్ప ప్రయోగం, మహాద్భుతమైన ప్రయోగం ఏమిటంటే కేసీఆర్ ఆయన మాటలు చెప్పుకున్నా సరే నిజంగానే కొద్ది మందితో ప్రారంభం, మనందరం తెలిసిన విషయం అది. అతను భావవ్యాప్తి చేయడం, సమీకరణ చేయడం, అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని ఆయన బోధించు. అంబేద్కర్ది సిద్ధాంతం కాదు సార్, మొన్న కూడా ఎక్కడో విన్నా కేటీఆర్ది. బోధించు, సమీకరించు, పోరాడు అనేది అంబేద్కర్ సిద్ధాంతం కాదు. అంబేద్కర్ వర్కింగ్ స్టైల్, అది పని విధానము. అసలు ఎంత రాంగ్ చెప్తున్నారంటే డాక్టర్ అంబేద్కర్ ఫిలాసఫీ, అంబేద్కర్ సిద్ధాంతము స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమే అంబేద్కర్ సిద్ధాంతము. బోధించటము, సమీకరించటము, పోరాడడం అనేది అంబేద్కర్ వర్కింగ్ స్టైల్, అంటే పని విధానము. ఓకే, దాని సిద్ధాంతం అనొద్దు. అంబేద్కర్ సిద్ధాంతానికి 1000 నిర్వచనాలు ఇస్తున్నారు. ఆ గంటా చక్రపాణి గారు కూర్చున్నారు, కనీసం దాన్ని ఆపోజ్ చేయాలన్న వారు. గంటా చక్రపాణి గారు 30-40 ఏళ్ళ అంబేద్కర్ మార్గంలో ఉన్నప్పుడు బోధించు, సమీకరించు, పోరాడనేది సిద్ధాంతం కాదు, అంబేద్కర్ యొక్క వర్క్ స్టైల్. డెమోక్రాటిక్ సిస్టంలో అది వర్క్ స్టైల్. అది స్టాలిన్, మార్క్స్కి అది వర్కింగ్ స్టైల్ కాదు. అక్కడ వర్కింగ్ స్టైల్ వేరే. జస్ట్ బోధించు, సమీకరించు, పోరాడనేది వర్కింగ్ స్టైల్. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, సోదర భావము, సమానత్వము, పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము, పీడిత సమాజం మొత్తాన్ని ఏకం చేసి పీడితుల్ని వేధించి దోపిడీ చేసే పీడకుడి మీద పోరాటం చేసే విధానమే అంబేద్కర్ సిద్ధాంతం. కేసీఆర్ ఉప ఎన్నికలు, పొత్తులు ఇట్లా పెట్టుకోవడం ద్వారా లక్ష్యాన్ని అక్కడక్కడ లక్ష్యాన్ని చేరుకున్నారు. మీరు ఊరికొకరిని తయారు చేసేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు? మంచి ప్రశ్న వేశారు బుచ్చన్న గారు. మీకు ఎంత అంటే అసలు ఈ వేదికగా ప్రతి ఉద్యమకారుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది సార్. ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే ఆ గ్రామంలో ఉన్న ఒక రెడ్డి, ఆ గ్రామంలో ఉన్న ఒక చౌదరి, ఆ గ్రామంలో ఉన్న ఒక వెలమదొర, ఆ గ్రామంలో ఉన్న ఒక కాపు నాయుడు, ఈ నలుగురు ఆ గ్రామాన్ని అప్పటికే భూమితోటి గ్రామాన్ని పరిపాలిస్తున్నారు. భూమితో, ఆస్తితో, కులంతో, ఆధిపత్యంతో ఒక 4 కులాల నాయకులు గ్రామంలో ఒక 1000 మంది జనాభా ఉంటే ఒక 5గురో 10 మందో ఆ గ్రామాన్ని ఏళ్తా ఉన్నారు. ఆ 5గురికి తలా ఒక 100 ఇండ్లో 200 ఇండ్లో ఉంటాయి ఆ ఊళ్ళో. వీళ్ళ పనే రాజకీయాలు చేయడం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు అనగానే గ్రామాన్ని పరిపాలిస్తున్న ఈ 5గురు నాయకులలో ఒకళ్ళు పోయి ఎన్టీ రామారావు జెండా తీసుకొచ్చి జెండా నాడతాడు. అంటే ఎమ్మటే ఏమైంది? అమ్మా, ఎన్టీ రామారావు సిద్ధాంతాన్ని పట్టుకుంటే రాజ్యం వస్తుందిరా నా ఊళ్ళో. ఎన్టీఆర్ జెండా తీసుకొని వస్తే నా నియోజకవర్గంలో రాజ్యం వస్తుందిరా. ఎన్టీఆర్ జెండా తీసుకొస్తే నా మండలంలో ఎంపీపీ పదవి వస్తుందిరా అని వీళ్ళకి ఎమ్మటే అర్థమైపోయి ఆ జెండా తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు తోటి ఫోటో దిగారు. ఊర్లో తీసుకొచ్చి టీడీపీ జెండా నాటారు. గ్రామ సర్పంచ్ అయ్యిండు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అమ్మా, మనమేమో తెలంగాణను మనకు పిచ్చి పట్టింది. కానీ ఊళ్ళో ఉన్న రెడ్డి గారికి, వెలమదొరకి తెలంగాణ పిచ్చి పట్టలే. అరే ఈ తెలంగాణ భావజాలం ఏదో ఆ జెండా, గులాబీ జెండా అని నా ఊళ్ళో నాటితే నేను సర్పంచ్ని కావచ్చురా. ఈ తెలంగాణ జెండాని ఏదో తీసుకొచ్చి నా నియోజకవర్గంలో నాటితే
నేను ఎమ్మెల్యేని కావచ్చురా అని ఆ నియోజకవర్గాన్ని అప్పుడకే లీడ్ చేస్తున్నటువంటి ఒక రెడ్డి, వెలమ, ఒక నాయుడు, ఒక కమ్మ పోయి తెలంగాణ జెండా తెచ్చి నాటేసరికి సర్పంచ్ అయిండు, మండలాధ్యక్షుడు అయిండు, అసెంబ్లీ ఎమ్మెల్యే అయిండు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టేసరికి ఆ జెండాను తీసుకొచ్చేసరికి సర్పంచ్ అయిండు, ఎమ్మెల్యే అయిండు. జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీ రాగానే మళ్ళీ రెడ్లంతా అందులో చేరిండ్రు. అమ్మ జనతా పార్టీ వచ్చిందిరా, ఈ జెండా తీసుకొస్తే ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మండలాధ్యక్షుడు కావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినా, ఎన్టీ రామారావు పార్టీ వచ్చినా మా జనం పోయి చప్పట్లు కొట్టి ఎన్టీ రామారావుకు దండం పెట్టడం, తెలంగాణ తెలంగాణ పిచ్చి పట్టడమే కానీ ఈ తెలంగాణ జెండాతో గ్రామంలో రాజ్యం వస్తుంది, ఈ తెలంగాణ జెండాతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు, ఈ ఎన్టీ రామారావు జెండాతో రాజ్యమే వస్తుంది అని నా ప్రజలకు తెలుసా? తెలియదు. అట్లనే మాలాంటి ధర్మ సమాజ్ పార్టీ కానీ అంబేద్కర్ సిద్ధాంతం, ఫూలే సిద్ధాంతం ద్వారా ఏర్పాటు చేసుకున్న మా పార్టీతో గ్రామంలో రాజ్యాన్ని ఏలొచ్చు. ఈ సిద్ధాంతాన్ని గ్రామం వ్యాప్తి చేసి నా ప్రజలందరినీ సమీకరిస్తే గ్రామంలో అగ్రకులాలకు అభిముఖంగా నిలబడి నేను గ్రామాన్ని పరిపాలించవచ్చు అనే నాయకుడు నాకున్నాడా? ఆ చైతన్యం ఉందా? ఇప్పటికీ మా ప్రజలు ఏమనుకుంటారు, అంబేద్కర్ సిద్ధాంతం అంటే ఏదో స్కాలర్షిప్లు సిద్ధాంతం, అది ఎస్సీ ఎస్టీలకి స్కాలర్షిప్లు. అంబేద్కర్ సిద్ధాంతం అంటే ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే ఆ దాడులను వ్యతిరేకించే సంఘం అంబేద్కర్ అంటే. అంబేద్కర్ అంటే లండన్లో లైబ్రరీ, అంబేద్కర్ అంటే గురుకుల పాఠశాలలు, అంబేద్కర్ అంటే పండగ. మొన్న ఏం మాట్లాడుతున్నారంటే అంబేద్కర్ అంటే సెలబ్రేషనా? అంబేద్కర్ పండగ? అంబేద్కర్ పండగ కాదు, అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం. మళ్ళీ చెప్తున్నా, 140 దేశాలు అంబేద్కర్ని పండగ చేసినాయంటే మార్క్స్ని పండగ చేస్తారా? స్టాలిన్ని పండగ చేస్తారా? స్టాలిన్ ఏమో పండగ కాదు, మార్క్స్ పండగ కాదు, అంబేద్కర్ పండగ. 140 దేశాల్లో సెలబ్రేట్ చేయడం ఏంటి? సెలబ్రేషన్ లేదు, ఇక్కడ కులం సెలబ్రేషన్ చేయాలి, సెలబ్రేషన్ చేయాలి. కానీ సెలబ్రేషను యుద్ధాన్ని మరిచిపోయి సెలబ్రేట్ చేయొద్దుగా. మళ్ళీ ఇప్పుడు సెలబ్రేషన్ అయిపోయింది, 14వ తారీఖు సాయంత్రం 5ంటికి సెలబ్రేషన్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు పండగ? మళ్ళీ ఎప్పుడు పండగ? మళ్ళీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14న పండగ. పండగ చేసినాం. అంబేద్కర్ పండగ కాదు. 2000 సంవత్సరాలుగా మనువాద పీడకుల మధ్య నలిగిపోతున్న 2000 సంవత్సరాల నుంచి నలిగిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయడమే అంబేద్కర్ సిద్ధాంతం. ఆ యుద్ధం ద్వారా 10% మంది అగ్రవర్ణాలను ఓడించి రాజ్యసింహాసనాన్ని పట్టుకోవడమే అంబేద్కర్ సిద్ధాంతం అని ఒక కేటీఆర్ చెప్పగలడా? ఒక రేవంత్ రెడ్డి చెప్పగలడా? ఒక రాహుల్ గాంధీ చెప్పగలడా? వీళ్ళు చెప్పరు. అంబేద్కర్ అంటే మా గౌరవం, అంబేద్కర్ అంటే 125 అడుగుల విగ్రహం. అంబేద్కర్ అంటే విగ్రహం కాదు. అంబేద్కర్ అంటే అసెంబ్లీలో 117లో 100 స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద ఒక దళితుడినో ఒక బీసీనో కూర్చోబెట్టి పార్టీ నాయకత్వం మొత్తం అణగారిన వర్గాల చేతికిచ్చి పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యమంత్రి, పార్టీ క్యాబినెట్, బ్యూరోక్రసీ మొత్తం సర్వాన్ని అణగారిన వర్గాలకు ఒప్పచెప్పడం అంబేద్కర్ సిద్ధాంతం అయింది. అంబేద్కర్ అంటే పండగ? అంబేద్కర్ అంటే అగ్రకులాల పార్టీల దగ్గర పోయి బీజేపీ దగ్గర పోయి టికెట్ అడుక్కోవడం, బీఆర్ఎస్ దగ్గర పోయి టికెట్ అడుక్కోవడం, కాంగ్రెస్ పార్టీ దగ్గరకు పోయి మాదిగోళ్ళకి టికెట్లు ఇవ్వలే, ఇది ఆడుకోవడం. ఇవ్వట్లేదనేది ఎండగట్టాలి, ఒక పార్టీని బ్లేమ్ చేయాలి. నువ్వు మాదిగల ఓట్లు తీసుకొని ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ గల్లా పట్టుకొని నడి బజార్ల ఏమ్రా, కాంగ్రెస్ పార్టీ అంటే బహిరంగ సభలకు రావాలనా? మాదిగోళ్ళు డప్పులు కొట్టి నీ మీటింగ్కి రావాలనా? లారీలెక్కి నీ మీటింగ్కి రావాలనా? మా అక్కల్ని, మా అమ్మల్ని, మా అయ్యల్ని, మా చెల్లెల్ని లారీలలో ట్రాక్టర్లలో దోసి పులిహోర ప్యాకెట్లు ఇచ్చి నడి ఎండల కాలుతంటే ఒక్క దొరసానన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో కూర్చుందా? ఒక్క రేవంత్ రెడ్డి మీటింగ్లో ఏ దొరసానన్న ఎండల కొంగేసుకొని నిలబడిందా? మా అక్కనో చెల్లెలనో తీసుకుపోయి నడి ఎండల తీసుకుపోయి 150 రూపాయలు బిర్యానీ పులిహోర ప్యాకెట్ ఇచ్చి క్వార్టర్ సీసా ఇచ్చి బహిరంగ సభల్లో నిలబెడతారు. నీ పార్టీలో మా సీట్లెన్ని అని అడగాల. కానీ అదే సమయంలో ప్రత్యామ్నాయంగా మన రాజ్యం కోసం పోరాటం చేయాల. ఎందుకు? నీ పార్టీలో టికెట్ ఇచ్చినా మళ్ళీ నీ పార్టీలో మమ్మల్ని బానిసం చేసుకుంటావు కాబట్టి. ఎంత వినడానికి మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక భావోద్వేగపూరితమైన భావోద్వేగం అనరు, మరేమనాలి? భావోద్వేగం అనేది ఎమోషనల్ మెజర్మెంట్ వర్డ్.
ఆ. బాధపడుతున్నారు సార్ అనాలి నన్ను. బాధపడుతుంటే ఇప్పుడు ఆ, బాధ కాదు. భావోద్వేగం మీ అంటే- మీ మాట తీరు. భావోద్వేగం అంటే ఏంటి? నా నా ఎమోషన్స్ని మెజర్ చేసే వరుడు. ఎంత బాధపడుతున్నారు ఏంటి సార్ మీ హృదయం? అది ఎందుకు అనట్లే నన్ను? భావోద్వేగం అంటే మెజర్మెంట్, నా ఎమోషన్ని కొలిచే సాధనం అది. బాధపడబాకండి సార్ అనండి, బాధ లేకుండా భావోద్వేగం రాదు కదా. అందుకని బాధ అనండి. ఇదో మెజర్మెంటే కదా. బాధపడుతున్నా. నేను ఎక్కడో నా కన్నీళ్ళు అయ్యి, నా ఆవేదన, నా దుఃఖం కాదండి, కాదండి. అవును సార్, ఒక మాట. రైక సరిగ్గా లేకుండా ఎవరు పోమన్నారు సూది సార్? సూది మీరు కుట్టుకుంటే అప్పటి నుంచి ఇప్పుడు గంట అయితే కాదండి, బట్టలు ప్రతిసారి కరెక్ట్ లేవు. మీరు వాళ్ళని ప్రతిసారి ఏడ్చుకొచ్చి లారీలలో తీసుకురావడం ఏం న్యాయం? ఒక మాట నేను అంటాను సార్, ఒక మాట, నేను ఒక అంటున్నా, మాట. ఒక్కొక్కరిని 7 సంవత్సరాలుగా 7 పార్లమెంట్ స్థానాలలో 8 పార్లమెంట్ స్థానాల్లో రెడ్లు పోటీ చేస్తున్నారు కదా. అన్ని బహిరంగ సభలు పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ సభలు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు కదా. బీజేపీ 90% ఉన్న ప్రజల పార్టీకి 90% ఉన్న ప్రజలు తెలంగాణలో బీజేపీ పార్టీ, 90% బీసీ ఎస్సీ ఎస్టీలు, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు. 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్కి వెలమాయన ప్రెసిడెంట్. 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్. అంటే మీ పార్లమెంట్లలో 7-8 మంది రెడ్డి వెలమల పోటీ చేస్తుంటే మీ బహిరంగ సభలలో ఎండల, అంటే ఈ బహిరంగ సభలో ఎండల సానుభూతి- దొరసాని దొరగారు కూర్చోడా అంటున్నా. కాదు కాదు. ఇప్పుడు అది కాదు సార్, మీరు ఏమనాలో అర్థమైతే లేదు. బీసీలలో ఎస్టీలలో 75 సంవత్సరాలుగా చదువుకున్న వాళ్ళు లేరా? ఎవరి వల్ల? చైతన్యమైన వారు లేరా? ఈ రేవంత్ రెడ్డి వల్ల, ఈ కిషన్ రెడ్డి వల్ల అంబేద్కర్ చదివిందా? ఇప్పుడు ఈ చిన్న లాజిక్ వాళ్ళకి తెలుస్తలే. వాళ్ళకు ఇగో ఈ ప్రకృతి వాళ్ళకి మెదడిచ్చింది, శరీరము, ఆలోచన ఉంది కదా. దోపిడీ చేసే శక్తి ఇచ్చింది, నాటకాలు ఆడే శక్తి ఇచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీలకా బీసీ ఎస్సీ ఎస్టీలని మోసం చేయమని వాళ్ళు శక్తి చేయమని ఇచ్చింది మరి వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చదువుకున్నారు కదా. ప్రతిఘటించే శక్తి లేక, అది అభిముఖ ఎప్పుడు నాయకుడు లేక, అభిముఖ నాయకుడు లేక, ప్రత్యేకంగా తెలంగాణ అణగారిన వర్గాల్లో 2 రకాల నష్టాలు జరిగినాయి సార్. ఒకటి, మార్గాన్ని చూపించినటువంటి స్పష్టత మార్గం ఇయని అయోమయ మేధావుల వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం నష్టపోయింది సార్. ఎవరు అయోమయ మీద అయోమయాన్ని సృష్టించే మేధావి వర్గం ఉంది ఇక్కడ. మేధావి వర్గమే ఎప్పుడు నష్టం చేసేది. 2, ఆ అయోమయ మేధావి వర్గం వల్ల తెలంగాణ సమాజం నష్టపోయింది. దానివల్ల అంబేద్కర్, కాన్షీరామ్ కరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్స్ దొరక్క నష్టపోయింది. 2, అంబేద్కర్ పేరు చెప్పుకొని బీజేపీ అంబేద్కర్ వాదం అని ఒక గుంపు, కాంగ్రెస్ అంబేద్కర్ వాదం అని ఒక గుంపు, బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం అని ఒక గుంపు. అంటే బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం అది, బీజేపీ అంబేద్కర్, కాషాయ అంబేద్కర్ వాదం, గులాబీ అంబేద్కర్ వాదం, 3 రంగుల అంబేద్కర్ వాదం. కానీ అంబేద్కర్ ఎసెన్స్ని అంబేద్కర్ లాగా చూపించాలి కదా. అంబేద్కర్ని రాడికల్ అంబేద్కర్ లాగా చూపించాలి కదా. రాడికల్ రూట్ ఆఫ్ అంబేద్కర్ ఏంటి అసలు? అది ఏ చూపించాలి కదా. పార్టీకి అనుకూలంగా కొందరు అక్కడ ఉండి అది వాదన వినిపిస్తుంది. ఈ జనాన్ని అటు షిఫ్ట్ చేయడం. ఓకే. 2 మరొకటి ప్రజాస్వామ్యం. అదే దళారులు. ఈ దళారులు ఏంటి? వివిధ పార్టీల దగ్గరికి పోయి మా ఎస్సీలు ఏంటి, మా బీసీలు ఏంటి అని అందులో బెర్తులు సంపాదించుకోవడానికి చేయడం. అంబేద్కర్ని అట్లా వక్ర మార్గంలో దేవుడు. సరిపోయింది. ఇక్కడ రాడికల్ అంబేద్కర్ ఇదాన్ని అమలు చేసింది ఎవరు? మిస్టర్ కాన్షీరామ్, ద క్రూసేడర్ ఆఫ్ కాన్షీరామ్. ఇప్పుడు అక్కడికే వస్తున్నా నేను. క్రూసేడర్ ఆఫ్ కాన్షీరామ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని రాడికల్గా అమలు చేసి దాంట్లో నుంచి కింగ్డమ్ తీసుకొచ్చి ఇక్కడ ఆ కింగ్డమ్ ఇవాళ లేదు. ఆ కింగ్డమ్ ఆఫ్ కోర్స్ అది ఒక విషయం సార్. అది కాలగమనంలో జరగవచ్చు పరిణామాలకు. కాన్షీరామ్ లేడు. ఇక్కడ మీరు కమ్యూనిస్టు పార్టీల చైతన్యం వలన దళిత ఉద్యమాలు లేదా ఇప్పుడు మీరు చెప్తున్న దళిత్ బహుజన్ కాన్సెప్ట్ ఏదైతున్నదో అది బలపడలేదు, నిలబడలేదు అని దాంతో మీరు ఏకీభవిస్తారా? కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వల్ల అంబేద్కర్ ఉద్యమానికి తీవ్ర నష్టం విఘాతం కలిగింది. కమ్యూనిస్టు పార్టీల వల్ల అన్ని పార్టీల కన్నా ఎక్కువ నష్టం కలిగింది అంబేద్కర్ సిద్ధాంతానికి. ఎందుకంటే అంబేద్కర్ని కనపడనీయకుండా చేశారు వాళ్ళు. ఇప్పుడు అందరు అంబేద్కర్ అంటారు కాబట్టి వాళ్ళు అంబేద్కర్ అంటారు అంతే. సరే, ఓకే. దాని లోతులకు వెళ్ళండి. నేను ఇక మీరు 2 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించలేదు, ఎందువల్ల? అంటే ఇక త్వరలో ప్రకటించబోతున్నాం. 15 లోక్సభ స్థానాలు ప్రకటించాము. నిన్ననే పెద్దపల్లి పార్లమెంటు కూడా మొన్న 14 అయినాయి. నిన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మందార్ రమేష్, ఆ ప్రాంతవాసి, బహు విద్యావంతుడు, మంచి అభ్యర్థి, ఎస్సీ మాదిగ వ్యక్తి. జనరల్ నియోజకవర్గాల్లో కూడా 7 పార్లమెంటు స్థానాల్లో మాదిగలకు కేటాయించడం జరిగింది. ఎందుకు? మాదిగలు ముందుండి నడిపిస్తున్నారు ఈ పార్టీని. ఎక్కడికో పోయి మాదిగలకి సీట్లు ఎన్ని, మాదిగలకి ఇంతమంది ఉన్నారని అడుగుతున్నారే. ఇన్ని పార్టీల దగ్గర పోయి
మరి రేపు అగ్రవర్ణాలు వీళ్ళని అంటారు, మీకే ఒక పార్టీ ఉంది కదయా, ధర్మ సమాజ్ పార్టీ ఉంది, అందులో 6-7 మాదిగలకు ఇచ్చారు, మరి మీ పార్టీయే మీ వర్గాలకు సంబంధించిన పార్టీ కదా, మరి దానికి ఎందుకు మద్దతు ఇవ్వట్లే దాంట్లో అని అంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? వాళ్ళ దగ్గర ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు రెడ్లకి తిట్టినప్పుడు మీరు మాదిగలకు అన్ని సీట్లు ఎట్లు ఇస్తారు మీరు? అది తప్పు కదా మరి. ఎవరికి ఎంతమంది అన్ని సీట్లు ఇవ్వాలి కానీ ఇప్పుడు మీరు అన్నట్లు ముదిరాజులకు ఇవ్వాలి, యాదవులకు ఇవ్వాలి, మీ లెక్క ప్రకారం గౌండ్లకు ఇవ్వాలి, పద్మశాలకు ఇవ్వాలి, వడ్రంగులకు ఇవ్వాలి. మరి వాళ్ళని వదిలేసి మీరు ఒకే సామాజిక వర్గానికి కులానికి ఏది కూడా అన్యాయం కదా. అంటే 17 ఇట్లా 6 అన్న కదా. హైదరాబాదు హరీష్ గౌడ్, సికింద్రాబాదు మన యాదవ్, రాసాల వినోద్ యాదవ్ సికింద్రాబాద్, చేవేళ్ల రాఘవేంద్ర ముదిరాజ్, మల్కాజ్గిరి దుర్గాప్రసాద్ యాదవ్, మరి జహీరాబాద్ క్రిస్టియన్ మైనారిటీ ఎస్సీ మాలవర్గం, ఇన్ని వర్గాలకు ఇచ్చుకుంటూ పోయినాం. ఇంకా 2 ప్రకటించాలి. మరి మిగతాయి కూడా ఒక దగ్గర చాకలి వ్యక్తి ప్రకటిస్తున్నాం. కానీ ఇన్నాళ్ళు నష్టపోయారు కాబట్టి, ఇన్ని వేల సంవత్సరాలు ఎక్కువ నష్టపోయినప్పుడు అసలు మంచినీళ్ళు తాగని మనిషికి ముందు ఎక్కువ మంచినీళ్ళు ఇవ్వాలి కదా. ఆయన కూడా మంచినీళ్ళు తాగలేదని మీరు అంటారు, కానీ ఆయన కొన్ని తాగి ఉన్నాడు. కానీ అర్జెంటుగా నేను ఎవడికి పోయాలా? సచ్చేటప్పుడు ముందు మంచినీళ్ళు పోయాలా? నేను సచ్చేటోడికి పోస్తాను ముందు అర్జెంటుగా, అంతే తప్ప అందరికీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాదు. ఎక్కువ నష్టపోయిన వాడికి ముందు వైద్యం చేస్తున్నాం అంతే, అంత తప్ప ఏం లేదు. చూద్దాం ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. అది నాగర్ కర్నూల్లో నాకున్న సమాచారం మీరు బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది నాకున్న సమాచారం. నేను ఇంకేమి నిర్ణయం తీసుకోలేదు సార్. పార్టీ రేపు సమావేశం అయింది. పార్టీ సమావేశం అయినాక నిర్ణయం తీసుకోవాలి. మమ్మల్ని మా ఉద్యమాన్ని గత కొంతకాలంగా అత్యంత క్రూరంగా, అత్యంత దారుణంగా మా ఉద్యమాన్ని తన పాదాల కిందేసి నలపడానికి 3 ఏళ్ళు ప్రయత్నం చేసిండు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్నాడు. మరి ఆ వ్యక్తి మీద మేము ఏదో ఒక చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవాలంటే మేము ఏదో ఒక కార్యాచరణ ఉండాలి కదా, రాజకీయ కార్యాచరణ. ఆ కార్యాచరణ ఎట్లుంటుందో త్వరలో ప్రకటిస్తాం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారు, మీరు ఎందుకు ఆయన పట్ల అంత కోపంతో ఉన్నారు? ఎవరి పట్ల? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకెవరు ఉన్న ఒక వ్యక్తి అంటే పోటీ చేసిన ఆయన్నే. నాకు కోపం ఏం లేదు. ఆయనకు కోపం ఉన్నదా లేదా అనేది మీరు మాట్లాడాలా. మా ఉద్యమాన్ని 3 సంవత్సరాలు ఎంత దారుణంగా, ఎంత హింసాయుతంగా, ఎంత క్రూరంగా, ఎంత మైండ్ గేమ్తో ఆయనకున్న ఏకైక అడ్డు, ఆయనకి ఎంఆర్పిఎస్ అడ్డు కాదు, బీసీ సంఘాలు అడ్డు కాదు, ఏ సంఘం అడ్డం కాదు, విశారదను నడిపిస్తున్నటువంటి నేతృత్వంలో నడిపిస్తున్న డిఎస్పి ఉద్యమం ఒక్కటే అడ్డు. దీన్ని ఆయన అణిచివేసినట్టుగా ఎవరు అణిచివేయలే. అక్కడెక్కడో అక్కడ మన శ్రీలంకలో మంచి పేరున్నది ఎల్టీటీ ప్రభాకర్. ఎల్టీటీ ప్రభాకర్ ఏం చేసిండు తెలుసా? తమిళుల విముక్తి కోసం పోరాడే 8 సంఘాలను మట్టుపెట్టిండు. తనలాగా పోరాడే, ఎల్టీటీ లాగా పోరాడే 8 సంఘాలని మట్టుపెట్టిండు. మరి వాళ్ళతో జట్టు కట్టాలన్నా మట్టు పెట్టాలన్నా? మనోడు కూడా ఎప్పటికైనా విశారదన్ నేతృత్వంలో ఉన్న డిఎస్పి ఉద్యమం అడ్డు అయిద్దని అనేక రకాల హింసాత్మక సంఘటనలతో, క్రూర చర్యలతో, మైండ్ గేమ్తో మమ్మల్ని మామూలు ఇబ్బందులు పాలు చేయలే. అయినా ఇప్పుడు పోయిన బిచ్చగాడ అయింది ఆ పార్టీలో, చూడదేవు వదిలేస్తాను. ఆయన గురించి పెద్ద పట్టించుకునేది లేదు. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. మాకేంది, ఆయన చేసిండు కాబట్టి చెప్తున్నాం. అంటే మీ మద్దతు బహుజన్ సమాజ్ పార్టీకి ఉండబోతున్నది. ఉంటుందా? రేపు అభ్యర్థినే పెడతామో రేపు తేలుతుంది. ఏం ఒక ఉంటే ఇస్తే మద్దతు ఇవ్వచ్చు, లేకుంటే మీరు పోటీ చేయొచ్చు అనుకోవచ్చు. ఇట్లా అనుకోవచ్చు, అంతే. ఈ 2 చేయదనుకోవచ్చు. రైట్. అంటే మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో వాస్తవానికి ఇది ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముందుకు వెళ్ళడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఒకదాన్ని నిలబడడం కూడా డైరెక్ట్ ఫైట్ కదా. డైరెక్ట్ ఫైట్ అందులో డైరెక్ట్ ఫైట్ ఇక్కడ తెలంగాణలో రెడ్లకి పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద పార్టీ రెడ్లకి. ఆ పార్టీని నడిపిస్తున్నారు. వెలమూళ్ళు ఒక పార్టీని నడిపిస్తున్నారు. రెడ్డి బ్రాహ్మణ రెడ్డి అగ్రకులాలంతా కలిసి బీజేపీ పార్టీని నడిపిస్తున్నారు. అణగారిన వర్గాలకి తెలంగాణలో రాజకీయ పార్టీ లేదు. అణగారిన వర్గాలకి రాజకీయ సిద్ధాంతమే లేదు. కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగినారు మా వాళ్ళు, అందులో ఏదో సోషలిస్ట్ రాజ్యం వస్తుందని. మా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తిరిగినారు, అందులో ఏదో రాజ్యం వస్తుందని. మా వాళ్ళు పిచ్చోళ్ళు చివరికి బరెలెక్క అమ్మడి కూడా తిరుగుతారు రాజ్యం వస్తుందని. కానీ అసలు సిద్ధాంతం మాత్రం తెలుసుకోలేరు.
అసలు విముక్తి సిద్ధాంతం ఎక్కడో తెలుసుకోలేరు, ఎటు పడితే అటు పోతుంటారు. అందుకని మా ప్రజలు వీళ్ళకి అసలైన రాజకీయ సిద్ధాంతం నేర్పాలి కాబట్టి ఇన్నాళ్ల తర్వాత 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఫూలే అంబేద్కర్, సాహు మహారాజ్, డాక్టర్ అంబేద్కర్, కాన్షీరామ్ ఐడియాలజికల్ బేస్ తోటి ఒక పార్టీని స్థాపించాం, ధర్మ సమాజ్ పార్టీని. మొన్ననే లాస్ట్ ఇయర్ స్థాపించాం. అసెంబ్లీలో 100 అసెంబ్లీల పోటీ చేశాం, ఒక గౌరవప్రదమైన ఓట్లు తీసుకొచ్చి అభిముఖంగా నిలబడ్డాం. ఈసారి మళ్ళీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఇది వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. తెలంగాణ భూవనరులని, తెలంగాణ సంపదని, తెలంగాణ మానవ వనరుల్ని, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని నిర్కషకంగా, క్రూరంగా, ఘోరంగా ప్రజాస్వామ్య రూపంలో కనిపిస్తూ దోపిడీ చేస్తున్న రెడ్డి, వెలమ అగ్రకులాలకి ధీటుగా ఎదురుగా నిలబడి వాళ్ళ మీద పోరాటం చేసి మా ప్రజల్ని రక్షించుకునే యుద్ధం ఇది. మా ప్రజలకి రాజకీయ ప్రత్యామ్నాయ రూపాన్ని చూపిస్తున్నాం మా ప్రజలకి. ఎందుకంటే నేను అడుగుతున్న బుచ్చన్న గారు, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి బుచ్చన్న గారు? ఒక్క మాట అన్నాం. తెలంగాణ యుద్ధం ఎప్పటి నుంచి సాగుతుంది? తెలంగాణలో సరే రాంగ్ ఉద్యమా రైట్ ఉద్యమం పక్కన పెడదాం. తెలంగాణలో భూమి కోసం పోరాటం జరిగింది. ఎందుకు జరిగింది భూమి కోసం పోరాటం? తెలంగాణలో భూమి కోసం పోరాటం ఎందుకు జరిగింది? తెలంగాణలో కానీ దేశంలో కానీ ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థనే మొఘల్స్ ఉపయోగించుకున్నారు. ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థని డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థని ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణకు వచ్చిన నవాబులు ఉపయోగించుకున్నారు. ఎందుకు? సిస్టంలో ఆల్రెడీ కొంతమంది చేతిలో భూమి, అధికారం, సంపద, ప్రజల మీద ఆధిపత్యం ఉంది కాబట్టి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకే ఇచ్చారు. నవాబులు ఏం కోట్ల మంది రాలే ఇడికి, నవాబులు లక్షల మంది రాలే. గార్ల దగ్గర, మిడిదొడ్డి దగ్గర అక్కడొకళ్ళకి వాళ్ళకు నవాబు సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఏం చేశారు ఈ నవాబుల చేతికి? ఎవరికి ఇచ్చారు అధికారం? ఆల్రెడీ గ్రామాలల్లో ఆల్రెడీ బ్రాహ్మణుల నియోగులు ఉంటారు, కరణాలు ఉంటారు, వైదికులు ఉంటారు, నియోగులు ఉంటారు. కరణం చేతిలో భూమి ఉంది, కరణానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ గ్రామంలో వెలమాధిపత్యం ఉంది, వెలమానికే భూమి ఇచ్చారు. అవును, సిస్టమ్ ఫాలో. ఆ గ్రామంలో రెడ్డి ఉన్నాడు, రెడ్డి చేతులకు భూమి ఇచ్చారు. ఆ గ్రామంలో చౌదరి ఉండి, చౌదరి చేతిలో భూమి ఇచ్చారు. ఆ గ్రామంలో అంటే భూమిని అధిశాసన రూపం చేసినారు నవాబు వచ్చి. పర్ఫెక్ట్ ట్యాక్సులు కట్టాలి, గ్రామ రెవెన్యూ మొత్తం ఇచ్చేయాలి. తాడి చెట్టుకు కూడా ట్యాక్స్ కట్టి లక్షలాది మంది గౌండ్లను చంపారు ఈ అగ్రకులాలు. అంతా నవాబుల మీద దోస్తున్నారు. రజాకారని లేదా రజాకారుల మీద తిరుగుబాటని అన్ని పుస్తకాలు, పోరాటాలు ఏం చెప్తున్నాయి తెలుసా? అందులో నుంచి అగ్రకుల భూస్వాముల్ని తప్పిస్తున్నారు. తెలంగాణలో ఉన్న 4-5 అగ్రకులాలు నవాబులు కలిసి బీసీ ఎస్సీ ఎస్టీలని దోపిడీ చేశారు. ఓ పద్మశాలి బట్టనేస్తే గొంతు పట్టుకొని బట్టని తీసుకున్నారు, బట్టనేసిన ఆడ మనిషిని చేర్చారు. గౌండ్లోల దగ్గర ట్యాక్స్ వసూలు చేశారు, గౌండ్లోలను చంపారు, ఆ కళ్ళు గుంజుకొని పోయారు. గొల్లోళ్ళు గొర్రెలు కాస్తుంటే గొర్రెలు కూడా ఎత్తుకపోయారు. ఇక మాదిగోళ్ళకి చెప్పడానికే వీల్లేదు. 70-80 వరకు ఇక్కడ చొక్కాలు కూడా లేవు, చొక్కా వేసుకోకపోయేది, చెప్పులు చేతులు పట్టుకునేది, తలపాగా సంకల పెట్టుకునేది. ఆ రకంగా బతికారు. స్కూల్లో చదువు లేదు. మొన్న 80-90 దాకా బస్సులు కూడా గ్రామాలకు రానియలే. అలాంటి ఫ్యూడల్స్ ఇక్కడ. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి సార్? ఇవన్నీ జమీన్ భూమి అనేది కంటికి, మనసుకి, శరీరానికి, శరీరంలో ఒక అవినాభావ సంబంధం గల్ల ఒక పార్ట్ మన వాళ్ళకి. బాయికాడికి పోవాలంటాడు మనవాడు పొద్దున్న లేస్తే. తిన్నా తినకపోయినా గంజి మెతుకులన్న తీసుకుపోయి ఆ బాయికాడ మట్ల బొరలాడి సాయంత్రానికి ఇంటికి వస్తే కానీ మనిషి సచ్చింది కూడా బాయికాడనే తెచ్చారు. అలాంటి భూమి 2000 సంవత్సరాలు అగ్రకుల చేతిలో ఉంది, 400 సంవత్సరాలు నవాబుల చేతిలోనే ఉంది. అలాంటి భూమి ప్రజలకి పంచితే తెలంగాణ పునర్నిర్మాణం. రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం అంటాడు. బస్ ఎక్కి దిగితే పునర్నిర్మాణమా? తెలంగాణలో ఉన్న లక్షలాది ఎకరాల మిగులు భూమిని పంచితే పునర్నిర్మాణమా? తెలంగాణలో హెచ్చరేలు పట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీలు దగ్గుకుంటూ తిరుగుతారు. తెలంగాణలో టీబీ రోగం దొరలకు రాలే. రిచ్చా దొక్కి రాళ్ళు మోసి బండలు కొట్టడం. తెలంగాణ మొత్తం బండలు కొట్టుడేగా బీసీ ఎస్సీ ఎస్టీల పని. ఎక్కడైనా రెడ్డి రావులు బండలు కొట్టంగా చూపిస్తారా? నాకు నెత్తురు చూసుకొని ఇంటికి వచ్చిన రెడ్డి రావులను చూపిస్తారా? రిక్షా తొక్కి నల్గొండ నుంచి, మహబూబ్ నగర్ నుంచి రిక్షా దొక్కడానికి హైదరాబాద్ వచ్చి
లోపల ఊపిరితిత్తులు పగలగొట్టుకొని టీబీ వచ్చి రక్తం కక్కుని చచ్చిపోయారు కదా భూమి లేక. ఆ భూమే గ్రామాల్లో ఉంటే హైదరాబాద్ వచ్చి రిచ్చా దొక్కుతారా తొక్కరు కదా. నేను ఒకటే అంటున్నానండి, నేను ఒకటే అడుగుతున్న బుచ్చన్న గారు ఈ వేదిక మీద నుంచి, తెలంగాణని పునర్నిర్మాణం అంటే విప్లవం అని అర్థం. ద రీకన్స్ట్రక్షన్ అంటే అర్థం రెవల్యూషన్నే రీకన్స్ట్రక్షన్ అంటారు. తెలంగాణ పునర్నిర్మాణం సామాజికంగా పునర్నిర్మాణం జరగాలి, రాజకీయంగా పునర్నిర్మాణంగా జరగాలి, ఆర్థికంగా పునర్నిర్మాణం జరగాలి, కల్చరల్గా పునర్నిర్మాణం జరగాలి. నేనేమంటున్నానంటే బుచ్చన్న ఒక లాస్ట్ ఇక్కడ ఏమంటున్నానంటే, పునర్నిర్మాణము అంటే తెలంగాణలో భూమి లేని కుటుంబాలు 25 లక్షల మంది ఉన్నారు, అంటే దాదాపు 1 కోటి మంది. వాళ్ళందరికీ భూమిని పంచు, అరెకరమైన భూమిని పంచు, వాళ్ళు ఆర్థికంగా నిలబడతారు, అది పునర్నిర్మాణం అయింది. అప్పుడు రేవంత్ రెడ్డి కులగణన సిద్ధాంతం పట్ల, రిపబ్లిక్ స్టేట్ పట్ల నిలబడ్డ వ్యక్తి అవుతాడు. తెలంగాణలో ఎక్స్రేలు పట్టుకొని ఉన్న ₹1,00,000 ఇంత భూమి అమ్ముకొని 2 లక్షలు అప్పు చేసి క్యాన్సర్ హాస్పిటల్కి, కిడ్నీ హాస్పిటల్కి, లివర్ హాస్పిటల్కి, మొత్తం హైదరాబాదులో క్రూర కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు పెట్టుకొని చచ్చిపోతున్న ప్రజల్ని అద్భుతమైనటువంటి ప్రభుత్వ వైద్యం అందించు. 100 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్ కేటాయించు, 100 కోట్ల రూపాయలు ఉస్మానియా కేటాయించు, 500 కోట్ల రూపాయలు నీలోఫర్ కేటాయించు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు రియల్ ఎస్టేట్ అంటనవే, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 100 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో 100 హాస్పిటల్స్ కట్టించు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వస్తున్నటువంటి 33 జిల్లాల పేషెంట్లని ఔటర్ రింగ్ రోడ్డు హాస్పిటల్స్లో వైద్యం చేసి పంపి ₹1 ఖర్చు లేకుండా వైద్యం చేయించు. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ మొత్తాన్ని వేల కోట్ల రూపాయలతో రెనోవేషన్ చేసి, రీమోడల్ చేసి అమెరికా, లండన్ స్కూల్స్ లాగా మార్చు. ₹1 మేము ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టము, ₹1 ప్రైవేట్ హాస్పిటల్ కట్టము, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్నాం, బిడ్డలు చదివించుకుంటాం. అంత భూమిని పంచు, అందరి చేతి నిండా మంచిగా పని, శాంతి సామరస్యాలు పాటించు. ఇది స్టేట్ అంటే, ఇది రాజ్యం అంటే, ఇది కులగణన అంటే, ఇది రీకన్స్ట్రక్షన్ అంటే, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇది. ప్రజలారా ఈ వేదిక నుంచి అర్థం చేసుకోండి. బస్సు ఎక్కి దిగితే పునర్నిర్మాణం కాదు, ₹250 పావు కిలో మటను, కరెంటు బిల్లు కడితే పునర్నిర్మాణం కాదు, ₹400 గ్యాస్ సిలిండర్ పునర్నిర్మాణం కాదు, 2000 10,000 వస్తే పునర్నిర్మాణం కాదు. ఈ 5 విద్య, వైద్యం, భూమి, చేతి నిండా పని ఇవిస్తే పునర్నిర్మాణం. అది తెలంగాణ సగటు ప్రజలు దుఃఖపడి, గోసపడి, కష్టపడి, అనేక ఉద్యమాల పోయి బలైపోయి, ప్రతి ఇంట్లో ఒక మరణం, ప్రతి ఇంట్లో ఒక శవం, ప్రతి ఇంట్లో ఒక దుఃఖం. వీళ్ళందరినీ కల్చరల్గా డబ్బులు కొట్టేయటం, ఆ పాటలలో ఈ పాటలలో, దసరాలకి, వాటికి వీటికి, గుళ్ళకి, గోపురాలకి, తీర్థాలకి పోవడం, ఎన్నికలు, తీర్థాలకు పోవడం, ఎన్నికలు. ఇదే జీవితం సాగుతుంది. మహబూబ్నగర్లో ఒక జాతర, కరీంనగర్లో ఒక జాతర, నల్గొండలో ఒక జాతర, ఆదిలాబాద్లో ఒక జాతర. జాతరలకి ఒక రౌండ్ వేయడం, రాజకీయాలప్పుడు తిరగడం, ఊళ్ళో క్వార్టర్ సీసాలు పంచడం, రోజు చికెన్లు, మటన్లు ఏ కరప్షన్ చేసుకుంటా ప్రజల్ని దోపిడీ చేయడం, ప్రజలు నెత్తురు చిందించి సాయంత్రం పూట వైన్ షాపులలో డబ్బులు కడితే ₹50 లక్షల ట్యాక్స్. 50 లక్ష అంటే తెలంగాణలో ఉన్నది జరుగుతుందో చూడండి. ₹1,00,000 కోట్ల డబ్బులు వైన్ షాపులకు పోతున్నాయి. ₹1,00,000 కోట్ల చెప్పండి. ఇందులో ₹30,000 కోట్ల ఒక్క బీసీఎస్సీ ఎస్టీ నుంచి ట్యాక్స్ పోతున్నాయి. 30,000 crores, 30,000, 40,000 కోట్లు, 40,000 కోట్లలో 10,000 కోట్లు వాళ్ళు దాగిర్రు అనుకున్నాం. రెడ్డి వెలమదొరలు 35,000 కోట్ల రూపాయలు మేము దాగుతున్నాం కదా. దాంట్లో బస్సుకి ఇచ్చేది ఎంత, ఆయన కరెంటు బిల్లుకి ఇచ్చేది ఎంత, గ్యాస్కి ఇచ్చేది ఎంత? నేను ఉత్త తాగుడికే 35,000 కోట్లు చెప్పిన. మరి ఇన్ని సబ్బు కొన్నందుకు, సినిమాకు పోయినందుకు, కందిపప్పు కొన్నందుకు, ట్యాక్సులకెంత, ఇవన్నీ కలిపితే మా బీసీఎస్సీ మీరు అధికారంలో లేరు కాబట్టి మాట్లాడడం చాలా సులభమైన పని. చూద్దాం సార్, ఎందుకంటే మీ ఇంటర్వ్యూను ఒక కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు ముగిద్దాం. ఇది మీరు వేసిన ప్రశ్నలు, మీరు ఇచ్చిన నిర్వచనాలు, ఇవన్నీ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మీకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, తర్వాత విషయాలు అవన్నీ మీరు ప్రశ్నిస్తూ ఉంటారా లేదని చాలా ప్రధానమైంది. మీ ఉనికి బలంగా ఉంటుందా లేదనేది అతి ప్రధానమైంది. మీరు ఈ మాట మీద నిలబడతారా లేదా అన్నిటికంటే అది ఇంకా ముఖ్యమైనది. ఇవన్నీ ప్రశ్నలుగా మీ వైపున ఉన్నాయి. మీ ఆచరణ ఎట్లా ఉంటుందో మీ ఆచరణను బట్టి సమాజం మార్పు కూడా అట్లాగే ఉంటుంది, ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఒక మాట బుచ్చన్న గారు, చెప్పండి. ఒకటి, నేను నిలబడడానికి నేను శరీరాన్ని కాదు, ఐఎమ్ ఐడియా. నాది శరీరం అయితే
నాది నాది ఓన్లీ మజిల్ అండ్ బ్లడ్ అయితే ఆకర్షణలకి, దాడులకి, ప్రలోభాలకి, భయాలకి లొంగొచ్చు. ఐఎమ్ ఫిలాసఫీ. నేనే ఒక ఆలోచనని. ఆలోచనకి ఏముండదు. రైట్ సార్, అగ్ని చాలా బాగుంది. కాలదు. ఇంకా చాలా బాగుంది. అగ్నికి కాలదు ఆలోచన. లొంగదు, భయపడదు. అందుకని చివరిగా ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది దాదాపు అన్ని చోట్ల. ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం వచ్చినటువంటి ఈ ధర్మ సమాజ్ పార్టీ మా అభ్యర్థులకి చెప్పు గుర్తు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. చెప్పు గుర్తు మీద ఓటేయండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల్ని పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటులో వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా రాజకీయాలలో బీసీలు లేరు. పార్లమెంటులో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతాం. మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఉపకోటా కోసం, మహిళా బిల్లులో ఉపకోటా బీసీల కోసం పోరాడతాం. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం పోరాడతాం. పార్లమెంటులో విద్యా హక్కు, పార్లమెంటులో వైద్యం హక్కు, పార్లమెంటులో ఉపాధి హక్కు, ఈ హక్కుల బిల్లుల కోసం పార్లమెంటు వేదికగా పోరాడతాం. కులగణన చట్టం కోసం కూడా పార్లమెంట్లో పోరాడతాం. వీటన్నింటి మీద పోరాడడానికి ఒకే ఒక్క రాజకీయ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తు మీద పోటీ చేస్తుంది. తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం అంతా ఆలోచించి అర్థం చేసి మనకున్న ఏకైక బీసీ, ఎస్సీ, ఎస్టీల పార్టీ మరి ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తు మీద ఓటేసి మన అభ్యర్థుల్ని పార్లమెంటుకు పంపాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. సార్ థ్యాంక్ యూ. ఆచరణే గీటురాయి, ఆచరణే గీటురాయి. ఎవరికైనా సరే ఈ ఇంటర్వ్యూలో ఒక సమకాలీన రాజకీయాలే కాదు, ఈ సమకాలీన రాజకీయాలు ఇవాళ ఈ రూపంలో ఉండడానికి గల కారణాలు ఏమిటో కూడా పరోక్షంగా కొన్ని, ప్రత్యక్షంగా కొన్ని చర్చకు వచ్చినాయి. ఇందులో తెలంగాణ సమాజము, అందులో వారు చెప్తున్న, మాట్లాడుతున్న అట్టడుగు వర్గాల ప్రజలు, వారి జీవితము, వారి అధికారము, వారి భవిష్యత్తు, వారి మనుగడ ఏమిటి ఇత్యాది విషయాలు చర్చకు వచ్చినాయి. ఇదంతా కూడా ప్రశ్నించడము ఎంత సులభమో ఆ ప్రశ్నకు నిలబడి ఉండడం కూడా అంత కష్టమైందే. మరి వారి భవిష్యత్తు ఆలోచన, ఎందుకంటే వారు అన్నది ఆలోచన అన్నారు. ఆలోచనే ప్రపంచాన్ని మారుస్తుంది. ఆలోచననే రేపటి మీద ఆశను కల్పిస్తుంది. అది ఎట్లుంటుందో ఏంటో వారి ఆచరణ ద్వారా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.